Supreme tea, supreme charge. బాహుబలి సినిమాలో కూడా అన్ని ట్విస్ట్ ఉండవు కానీ వాళ్ళ స్టోరీల్లో వాళ్ళు తీసే ఆ షాట్లో 60 సెకండ్ల షాట్లోని బోల్డ్ అండ్ ట్విస్ట్లు ఉంటాయి అనమాట. ఎన్ని టేక్స్ తీసుకుంటారు మా ప్రీతి గారు? ఇంత సైలెంట్ అవి చెప్పొద్దండి. నరాలు మొత్తం దిగిపోతాయి. నా నరాలు ఎన్ని దిగుతాయి నాకే తెలియదు. నరాలు దిగిపోతాయి. తనకు బిరుదు కూడా ఇస్తున్నారు, తెలంగాణ శకుంతల తర్వాత నువ్వే అక్క అని. కాదండి, మీరు అసలు మాట్లాడరా? అంటే ఇంతేనా? ఇంట్లో కూడా సైలెంటే. నేను ఇంట్లో కూడా. ఎందుకట్లా? ఎందుకంటే సైలెంట్గా ఉంటున్నారు మీరు? అంతెందుకు, మీరు ఇంత నిమ్మలంగా మాట్లాడినా నవ్వుతుంది. ఇంటికాడ మా అమ్మాయి తిడుతుంది. అయినా రూట్స్ ఎంత స్లోగా వెళ్తుందండి ఆ టైప్లో. ఈమె వర్క్ కూడా అలాగే స్లో ఉంటుంది. డైలాగ్ ఎలా స్లోగా ఉంటుందో వర్క్ కూడా అలాగే స్లోగా ఉంటుంది అన్నట్టు. మా అమ్మమ్మ ఎలాగంటే ఫాస్ట్ ఎక్స్ప్రెస్, రాజధాని ఫాస్ట్ ఎక్స్ప్రెస్. కోపం వస్తే ఏం చేస్తారు ప్రీతి గారు? అసలు కోపం వస్తుందా? తన టంగ్ మారిపోద్ది, ఏదో ఏడ్చినట్టు వస్తుంది. తర్వాత మనకి ఒకవేళ నైట్ టైంలో ఏమైనా కోపం వస్తే అప్పుడు మనం పడుకున్న తర్వాత సౌండ్స్ వస్తాయి కొన్ని. అడిగితే ఇప్పుడు మళ్ళా పెద్ద వస్తుంది సౌండ్. ప్రీతి గారు కళ్ళు మూసుకొని అటు తిరిగేసి కమల్ గారికి ఐ లవ్ యూ చెప్పండి. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఎప్పుడు సెటిల్ అయ్యారు? కొంచెం అప్పటిదాకా సెటిల్ అవ్వలేదు. అప్పటివరకు సెటిల్ కదా, నార్మల్గా ఉండేది. ఈమె ఎంట్రీ కాకముందు నేను ఒక హాస్పిటల్ వర్క్ చేసేది అన్నట్టు. ఒక హాస్పిటల్లో పని నేర్చుకోవడానికి. మీరు చెయ్యని పనే లేదు, అన్ని దగ్గర చేసేసినట్టున్నారు. మరి యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు పెట్టాలనుకున్నారు ఈ ఆలోచన? అది పెట్టిన లాభం లేదు, మనల్ని ఎవరు ఫాలో చేస్తారు, మనల్ని ఎవరు చేస్తారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఇప్పుడు నాతో పాటు ఒక కప్పులు ఉన్నారండి. వాళ్ళ గురించి చెప్పాలంటే వాళ్ళ వీడియోస్లో హ్యూమర్కి అస్సలు తక్కువ లేదు. బాహుబలి సినిమాలో కూడా అన్ని ట్విస్ట్ ఉండవు కానీ వాళ్ళ స్టోరీల్లో వాళ్ళు తీసే ఆ షాట్లో 60 సెకండ్ల షాట్లోని బోల్డ్ అండ్ ట్విస్ట్లు ఉంటాయన్నమాట. ఎప్పుడు చూసినా డల్గా ఉండే ప్రీతి గారు, ఎప్పుడు చూసినా ఎంజాయ్ చేస్తుండే కమల్ గారు ఈరోజు నాతో పాటున్నారు. సో వాళ్ళిద్దరితో బోల్డ్ అనే విషయాలు మాట్లాడేద్దానండి. హాయ్ అండి, నమస్తే. బాగున్నారా? కమల్ గారు, ప్రీతి గారు. ఛానల్ పేరు కూడా కమల్ ప్రీతి, పైన ఏమో ఎస్కే అని పెట్టుకున్నారు. ఎస్కే అంటే ఎస్ అంటే సాయి చరణ్ పెద్ద అబ్బాయి, కే అంటే క్రిష్ చిన్న అబ్బాయి. అందరినీ కలిపేశారు. ఛానల్ పేర్లో నలుగురిని కలిపేసి పెట్టేసుకున్నారు. కాదు ప్రీతి గారు, ఫస్ట్ అడగమన్నారు అందరు నన్ను, ఎందుకని ఎప్పుడు నవ్వకుండా ఇట్లే ఉంటారు మీరు అని. ఈరోజు అంతా నవ్వుతున్నారు. అది వీడియో కోసమే. వీడియోస్ లో మిమ్మల్ని విలన్ చేస్తారు కదా, సరే పాపం మీరే తలుపుతున్నారు. అంటే వీడియోలో తను విలన్ అయితే సెట్ అవుతుంది. నేను విలన్ అయితే సెట్ కావట్లేదు, నా మీద నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. తన విలన్ అయితే సెట్. తను నన్ను కొడితే వావ్ సూపర్ అక్క, ఇంకో 4, 5, 10 అంటున్నారు. నేను ఒకటి కొడితే అది కరెక్ట్ కాదు, సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నా, ఆడవాళ్ళ మీద చేస్తారు, ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయి. అందుకే తనతో కొట్టించుకుంటున్నా. తను ఎంతో కొడితే అంత లేస్తున్నా. అదేమంటారు, ఆదిత్య దాంపత్యం ఏదో అంటారు కదా, అట్లుంది. తను కొడితే వీడియోస్ వెళ్తాయి మీకు. అలాంటి మీరు కనీసం చెయ్యొచ్చినా కూడా లేదు, అది నెగిటివ్ వచ్చేసి నరుకుతారు. అక్కడ ప్రీతి ఫ్యాన్స్ అసోసియేషన్ తయారైపోయింది. అక్కడ అసోసియేషన్ మొత్తం ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారా? నిజంగానే మీరు అన్నట్టు నవ్వుతున్నారు తెలుసా, చెప్పినట్టు. ఏదో నేను ఏదో అనుకున్నాను, ఏదో అయిపోయింది. ఏదో అనుకున్నారు, ఏదో అయిపోయిందా? మామూలుగా ప్రీతిని మామూలుగా ఆమె పని తను చేసుకుని ఉండేది. ప్రీతి ఒక వీడియో చేద్దాం రా, ప్రీతి ఒక వీడియో చేద్దాం రా, ఒకటి సైడ్ ఇట్లా అందరు వైఫ్ అండ్ అది మనం కూడా చేద్దాం అంటే, నాకు డైలాగ్ రావు, నేను చెప్పను, నాకు రాదు, నేను చెయ్యనండి. సరే అని చెప్పి స్టార్టింగ్ లో ఫస్ట్ ఏంటంటే తను బ్యాగ్ పెట్టి ముందు నుంచి నేను డైలాగ్ చెప్పుకుంటే ఎక్స్ప్రెషన్ ఇచ్చేసుకునేది.
అలా అలా ఏమైంది, కొద్దిగా వచ్చేటానికి ప్రీతి ఫేస్ చూపించండి అది ఇదని కంటిన్యూ కామెంట్స్ అవి వచ్చిన తర్వాత తనని డైరెక్ట్ ఎంట్రీ చేశాను. ఇప్పుడు తను ఎక్కడికి వెళ్ళిపోయింది, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఎడిటింగ్ అంతా చేసిన నన్ను కింద నూకేస్తారు. ఏదో కొసకున్న బోన్లు దమ్ముకుని ఆయన తీసుకొచ్చి పైకి లేపేశారు. చూసారా ప్రీతి గారు, మీకు ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? నవ్వడమే పని. అదే చెప్పారు కదా, మీరు మాట్లాడొద్దని చెప్పారు కదా. తనకు బిరుదు కూడా ఇస్తున్నారు, తెలంగాణ శకుంతల తర్వాత నువ్వే అక్క అని. మొగును కొట్టుట్లే, మంచి పెద్ద బిరుదే తెచ్చుకున్నారు మొత్తానికి. లేదా అలా ఏం లేదా, నిజంగానే తెలంగాణ శకుంతలకే కదా మీరు. సో మీ గురించి మాట్లాడదాం. ఎక్కడి నుంచి అండి మీరు? మాది హుజరాబాద్ అండి. ఓకే. అక్కడనే పుట్టి పెరిగింది. అంటే చిన్నప్పటి నుంచి వెళ్ళి 7th క్లాస్ నుంచి వెళ్ళి వర్క్ చేసుకుంటున్నాను. మా నాన్న థియేటర్లో జాబ్ చేసేది అన్నట్టు. మా నాన్నతో థియేటర్కి వెళ్ళేవాడిని, గేట్ కీపర్ చేసేది. అక్కడ వెళ్ళినప్పుడు ఏదన్నా అంటే అప్పుడు నాకు డ్యాన్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ అన్నట్టు. ఏదన్నా సాంగ్ వస్తే ఆ సాంగ్ను కంటిన్యూగా ఏ టైంలో వస్తుందో అది నాకు తెలిసేదాన్ని. స్కూల్ తర్వాత నేను వెళ్ళి చూసేదాన్ని. అలా అలా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకొని ఇంటికి వచ్చి ప్రాక్టీస్ చేసి స్టేజ్ వచ్చిన తర్వాత అక్కడ చాలా మంది బాగా చేస్తారు, సూపర్ అది అని చెప్పారు. అలా ఇంట్రెస్ట్ పెరిగి మెల్లమెల్లగా వీడియోస్లోకి వచ్చాను. ఎందుకు చదువుకోలేదు మరి? చదువుకున్నాను 7th క్లాస్ వరకు. 7th క్లాస్ వరకు కాదండి, 7th నుంచి పని చేయడం మొదలు పెట్టాను. చదివాను. మా నాన్న సిక్ అయిపోయారు 7th లో. మా నాన్న సిక్ అయిపోయారు, తను కొద్దిగా ఆల్కహాలిక్ అన్నట్టు సిక్ అయిపోయారు. అప్పటి నుంచి పని చేసుకుంటే నైట్ డ్యూటీకి వెళ్ళకుండా మిల్లులో పని చేసేదన్నట్టు. నేను మిల్లులో పని చేసుకున్నా, మార్నింగ్ స్కూల్కి వెళ్ళేది అన్నట్టు. దాని తర్వాత నా ఇంటర్ టైంలో నాన్నగారు చనిపోయారు. నా ఇంటర్లో 10th చనిపోయారు. హెల్త్ బాగాలే అంటే నాన్ స్టాప్ గా తాగేవారు, చనిపోయారు. నేను, మా బ్రదర్, మా సిస్టర్ ముగ్గురం అన్నట్టు. చెల్లి చదువుకోవడం కంటిన్యూ చేసింది. మనం ఇంటర్కి స్టాప్ చేసేసాము. మా బ్రదర్ 10th కి స్టాప్ చేసేసాడు. మేమిద్దరం కలిసి పని చేసుకునే వాళ్ళం. చెల్లి చదువుకునేది అన్నట్టు. అమ్మ హౌస్ వైఫ్, ఇంట్లో ఉండేది. ఇంట్లో ఉండేవారు. అప్పటి నుంచి మీరు పని చేసి ఇల్లు చూసుకున్నారు? అప్పటి నుంచి పని చేశాను. అంటే నేను బస్ స్టాండ్ లో బస్సుల మీద పాప్కిన్ వాటర్ అమ్మాను, థియేటర్ లో గేట్ కీపర్ పని చేశాను, సుతార్ పని చేశాను, ఐస్ క్రీట్లు అమ్మాను, అన్ని పని. ఫస్ట్ స్టార్టింగ్ పని అంటే హోటల్లో గ్లాసులు కడగడం. అది ఫస్ట్, అది నా పని. అది మా నాన్న తీసుకున్నారు ఫస్ట్ మీరు? ఫస్ట్ నాకు 1 day 10 rupees, 2 రూపాయలు బత్త. అంతేనా? 12 రూపాయలు మొత్తం? మొత్తం 12 రూపాయలు. అబ్బా, ఏమొచ్చేది అప్పుడు 12 రూపాయలకి? అప్పుడు ఏం రాకపోయేది, అది నాకేం తెలుసు. మా నాన్నకి తీసుకుని ఇచ్చేవాడిని. అది ₹1 వచ్చినప్పుడు మా నాన్నకి ఇచ్చేవాడిని అన్నట్టు. మనం ₹1 ఉంచుకునేది. మిల్లులో పోయినప్పుడు పర్ నైట్ కు 30 రూపీస్ ఇచ్చేది. నైట్ టైం పని ఉంటుంది? నైట్ టైం ఫుల్ టైం పని చేసేది అన్నట్టు. రాత్రంతా పని చేస్తే 30 రూపాయలు. నైట్ 8 మొదలు పెడితే మార్నింగ్ 7 వరకు చేసేది. 30 రూపీస్ ఇచ్చేది అన్నట్టు. అబ్బా, మిల్లులో అది మరీ ఘోరం అండి. నైట్ 8 నుంచి మార్నింగ్ 7 వరకు. అప్పుడు ఆ టైంలో అదే ఎక్కువ అనుకుంటున్నా. నిద్ర ఎప్పుడు పోతారు? నిద్ర మామూలుగా వెళ్ళిన తర్వాత 1 hour పడుకొని మళ్ళీ స్కూల్కి వెళ్తే అక్కడ పడుకుంటే సార్ కూడా ఏమనకపోయాడు, సపోర్ట్ చేసేవారు. స్కూల్ సార్ సపోర్ట్ చేసేవారు. అందుకే మనం కొద్దిగా అలా అక్కడ 10th క్లాస్ లో మొదలు పెట్టి అన్ని పనులు చేసుకుంటూ ఎప్పుడు సెటిల్ అయ్యారు కొంచెం? అప్పటిదాకా సెటిల్ అవ్వలేదు? అప్పటి వరకు సెటిల్ కదా, నార్మల్గా ఉండేది. తప్పించి అప్పుడు ఈమె వచ్చే ముందు మాత్రము కొద్దిగా మా మమ్మీ కొద్దిగా తన దగ్గర గోల్డ్ అవి ఉండే, అవి అమ్మేసి కొద్దిగా ఇల్లు అది కట్టడం ద్వారా తర్వాత ఈమె ఎంట్రీ అయింది. ఈమె ఎంట్రీ కాక ముందు నేను ఒక హాస్పిటల్ వర్క్ చేసే అన్నట్టు. ఒక హాస్పిటల్లో పని నేర్చుకోవడానికి చెయ్యని పనే లేదు, అన్ని దగ్గర అన్ని అయిపోయింది. థియేటర్ లో గేట్ కీపర్. ఒక రోజు నైట్ సెకండ్ షో డ్యూటీకి వెళ్ళకపోతే ఆ మేనేజర్ తిట్టాడు అన్నట్టు. అప్పుడు 800 శాలరీ ఇచ్చేది తను. తిట్టాడు. తిడితే అక్కడ నుంచి లేచి వచ్చేసి 800 రోజుకి పర్ మంత్ 800 ఇచ్చేవాడు. అక్కడ నుంచి వచ్చేసి ఒక హాస్పిటల్లో పాపిరెడ్డి అని మా గురువు గారు, అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత అన్న నేను నీ దగ్గర పని చేస్తానన్నా అంటే సరే రా అన్నాడు. బట్ నాకు మెడిసిన్ గురించి ఏం తెలియదు, మెడిసిన్ పేర్లు తెలియదు, నాకు ఏం తెలియదు అంటే నేను నేర్పిస్తాను రారా అన్నాడు. అతని దగ్గరికి వెళ్ళాను. అక్కడ కొద్దిగా లైఫ్ టర్న్ చేంజ్ అయింది. తర్వాత మ్యారేజ్ అయింది 2010లో. మ్యారేజ్ అయిన తర్వాత అప్పుడు అతను శాలరీ 1200 ఇచ్చేవాడు అన్నాడు. అన్న నాకు మ్యారేజ్ అయింది, 1200 శాలరీ సరిపోదన్న అంటే అంతకు మించి మనం ఏమి చేయను, లాస్ట్ 1800 ఇస్తాను. 1800 కూడా మ్యారేజ్ అయింది, ఏం సరిపోతుంది అన్న, ఏం రాదన్నా అంటే నీ ఇష్టం చేస్తే చేయలేదు లేదంటే. అప్పుడు నేను సొంతంగా ఆర్ఎంపీ డాక్టర్గా ప్రాక్టీస్ మొదలు పెట్టాను. అప్పుడు దాంట్లో ఉన్న రోజులు నేర్చుకున్నాను, వర్క్ మొత్తం నేర్చుకున్నాను, థియేటర్ వర్క్ అదంతా నేర్చుకున్నాను. సొంతంగా ప్రాక్టీస్ పెట్టాను. ప్రాక్టీస్ పెట్టిన తర్వాత 2 years వరకు క్లిక్ అయ్యాను. అది కంటిన్యూస్. ఇప్పుడు ప్రెసెంట్ మాత్రం ఆర్ఎంపీ చేసుకుంటా
ఇవి చేస్తున్నాను. ఆర్ఎంపీ చేస్తున్నారు ఇప్పుడు. ఆర్ఎంపీ డాక్టర్ ఓకే, మీ గురించి మాట్లాడదాం పర్సనల్ గా. మీది ఏ ఊరు ఇంతకు ముందు పెళ్లి కాకముందు? హైదరాబాద్ మాది. మీది హైదరాబాద్? హైదరాబాద్. ఓకే, మీ అమ్మ నాన్న ఏం చేసేవారు అప్పుడు? మా డాడీ ఆర్మీ. ఆర్మీయా? ఆర్మీ? ఓ, చదువుకున్నారా మీరు? 10th క్లాస్. 10th క్లాస్? ఏ మీ నాన్నగారు ఆర్మీ చేస్తున్నారు అంటే మా నాన్నమ్మ ఒకటి 10th చదివించి పెళ్లి చేసేసింది. 10th లోనే పెళ్లి అయిపోయింది? 10th తర్వాత పెళ్లి చేసేది. అయ్యో, అప్పటికి ఇంట్రెస్ట్ ఉండేనా మీకు పెళ్లి మీద? అంటే ఇంట్రెస్ట్ లేకుండే కానీ ఇప్పుడు చేయాలని వాళ్ళు చేసేసినారు. పెళ్లి చూపులకి తీసుకెళ్లారా మిమ్మల్ని? మా దాంట్లో అట్లా తీసుకోవరు. అవునా? అసలు పెళ్లి తర్వాతనే చూసి. మా దాంట్లో అట్లా ఉండదండి. యాక్చువల్ ఏంటంటే అమ్మాయి తరఫున వాళ్ళు వచ్చి అబ్బాయిని చూస్తారు, చూసి అబ్బాయి నచ్చాడా సరే వెళ్ళిపోతారు, ఓకేనే వెళ్ళిపోతారు. దాని తర్వాత అబ్బాయి తరఫు నుంచి అమ్మాయిలు వెళ్తారు, లేడీస్ వెళ్ళి అమ్మాయిని చూస్తారు, ఓకే అంటారు. అన్న తర్వాత ఫోటోలు చూపించుకోవడం అంతే. నా ఫోటో తనకి, తన ఫోటో నాకు చూపించడం, ఫోటోలోనే ఓకే అయిపోయిన తర్వాత ఫిక్స్ చేస్తారు, డేట్ ఫిక్స్ చేస్తారు, పెళ్లి చేసుకోవడం తప్పించి కనీసం మాట్లాడుకోవడం అందరికి ఇప్పుడు ఉన్నాయి, అప్పుడు లేదు. ఒకసారి మా ఎంగేజ్మెంట్ అయ్యి 4 నెలల తర్వాత మా పెళ్లి అయింది. 4 నెలలు ఒకసారి కూడా ఫోన్ చేయలేదు. అంటే మా ఇంట్లో కొంచెం స్ట్రిక్ట్. మా నాన్నమ్మ బాగా స్ట్రిక్ట్. వీళ్ళు మొత్తం 6 మెంబర్స్ అండి, 5 అక్క చెల్లెలు, తను ఫస్ట్, లాస్ట్ ఒక బ్రదర్, 6 మెంబర్స్. వీళ్ళ డాడీ ఆర్మీ జాబ్ చేసేది. వీళ్ళ డాడీ ఆర్మీ జాబ్ చేసినప్పుడు వీళ్ళ నానమ్మే అందరినీ కంట్రోల్ పెట్టేది అన్నట్టు. మదర్ కూడా ఉన్నారు, హౌస్ వైఫే, కంట్రోల్ పెట్టేది. ఫస్ట్, సెకండ్, థర్డ్ వరకు 10th క్లాస్ చదివి 3 పెళ్లిళ్ళు అయిపోయాయి అన్నట్టు. 4th నుంచి మాత్రం వాళ్ళ డాడీ రిటైర్ వచ్చిన తర్వాత వాళ్ళ డాడీ దగ్గర నుండి వాళ్ళకి చదివించారు. ఇప్పుడు తనకు వీళ్ళ 4th సిస్టర్ కి వచ్చేసి ఆర్బీఐ బ్యాంక్ లో జాబ్ వచ్చింది, తను జాబ్ చేస్తుంది, బ్యాంక్ మేనేజర్. ఇంకో 5th సిస్టర్ వచ్చి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. వీళ్ళ బ్రదర్ ఇంకా చదువుతున్నాడు. నైస్. అట్లా మిమ్మల్ని కూడా చదివించుంటే బాగుంటుంది అనుకుని ఉంటారు కదా మీరు ఖచ్చితంగా. తర్వాత ఏంటి కమల్ గారు మీరు అంటే తను ఎంత చదివిన ఏం లాభం అండి, పేరుకి హైదరాబాద్ లో పెరిగింది తప్పించి ఏం లేదు. రీలు చూసినట్టు ఎడిమోకమే. అదిగో మీకు ఇప్పుడు కూడా ఇంటర్వ్యూ కింద కూడా మీకు నెగిటివ్ కామెంట్స్ వస్తాయి చూడండి, మిమ్మల్ని వేసుకుంటారు. అంటే ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను, అంటే తనకి ఏం తెలియదు, అమాయకం. ఇప్పుడు మా పెళ్లి 2010 అయిందండి. ఇంతవరకు తను నన్ను ఒక్కసారి కూడా షాపింగ్ తీసుకెళ్ళమని అడగలేదు, మా ఇంటికి పంపినని అడగలేదు, నాకు ఒక డ్రెస్ ఇప్పేనని అడగలేదు, ఒక సినిమాకి తీసుకెళ్ళని అడగలేదు. ఇన్ని సంవత్సరాలు నేను ఇన్ని సంవత్సరాల్లో 2 సార్లు షాపింగ్ చేయించాను కావచ్చు. 15 సంవత్సరాల్లో 2 సార్లు షాపింగ్. తెచ్చి పెడుతుంది మొత్తం మా మమ్మీ చూసుకుంటా అన్నట్టు. మాది కంబైన్డ్ ఫ్యామిలీ, మా బ్రదర్ నేను కలిసి ఉంటాం అన్నట్టు. మాది కంబైన్డ్ ఫ్యామిలీ, ఉమ్మడి కుటుంబము. నేనేది తీసుకొచ్చినా మా అమ్మకి ఇచ్చేస్తాను, మా తమ్ముడు ఎంత తీసుకొచ్చినా మా అమ్మకి ఇచ్చేస్తాను అన్నట్టు. వీళ్ళిద్దరికి మొత్తం మా మమ్మీ ఏది మాకు కావాలంటేనే అత్తమ్మనే. మీరేం ఫీల్ అవ్వరు అట్లా? అంటే అందరూ ఉమ్మడి కుటుంబంలో ఉంటే మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు, అట్లా ఏమైనా ఉంటుందా మీకు? ఏం లేదు. ఎప్పుడు పొద్దున లేసామా, పని చేసుకున్నామా, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, అంతవరకు వాళ్ళ పని. తన పని అంతేనా? జెన్యున్ గా చెప్పాలంటే కరెక్ట్ గా అంతే తప్పించి అంటే నైస్ అన్నట్టు. అదృష్టం. ఇబ్బంది పెట్టరు ఇంట్లో నన్ను అసలు. నాకు మీ మమ్మీ నన్ను ఇలా అంది, మా ఇట్లా చేస్తుంది, అలా చేస్తుంది అని కొందరు పెళ్ళిన తర్వాత టార్చర్లు ఉంటాయి, వేరే పెడదాం, వేరే ఉందాం. తనతో నాకు ఇంత టార్చర్ లేదండి అస్సలు, కంప్లీట్ ఇంత కూడా అంటే ఇంత టార్చర్ లేదు. అందుకే నేను వీడియోలలో అమ్మాయిలతోని మీరు నవ్వుతారు ఏంటండి, ఇక్కడ మీరు సీరియస్ అవ్వాలి. వీడియోస్ లో ఎక్కడ పడితే అక్కడ అందరు అమ్మాయిలు వచ్చి డాన్స్ చేస్తున్నారు, అమ్మాయిలతో కలిసి వీడియోస్ చేస్తున్నారు వీడియో కోసమే. కానీ మా హస్బెండ్ మంచోడు. అట్లా మీరు అమాయకంగా ఉండబట్టే చెవిలో పూలు. లేదు లేదు, ఇప్పుడు తను అంత నన్ను నమ్మింది కాబట్టి నాకు ఏదైనా తప్పు చేయాలని ఆలోచనప్పుడు తను గుర్తుకొస్తుంది, అందుకే చేయను. మామూలుగా ఫ్రెండ్లీ వరకు అట్లా చేస్తాను, బట్ వీడియోస్ మాత్రం చేస్తారు. ఆ వీడియోస్ కింద కామెంట్స్ చూసారా ఎప్పుడైనా? అన్న వదినుంది కదా మీకు, ఎందుకు వీళ్ళతో వీడియోస్ చేస్తారు మీరు? రాగినట్టు రాకపోతే ఆవిడేం అనపలేదు మిమ్మల్ని కామెంట్స్ లోనే. కామెంట్స్ నన్ను తను ఒక మాట అన్నది అందరు వాళ్ళే వేస్తున్నారు, అంటే ఫాలోవర్స్ మాత్రమే వేస్తున్నారు కంటిన్యూగా. పాపం అంత మంచి వైఫ్ ఉంది, అంత కుందన బొమ్మలా ఉన్నారు ఆవిడ చూడడానికి. ఇంకెందుకంటే మీకు వేరే వాళ్ళతో డాన్సులు వీడియోస్? తనకు ఆ డాన్స్ ఎక్స్ప్రెషన్స్ రాదండి.
ఓన్లీ తను తెలంగాణ శకంతలని తల్లి అంతే తప్పించి ఈ ఎక్స్ప్రెషన్స్ రావు. అందుకని అట్లా షార్ట్ ఫిలిమ్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళతో కలిసి అలా చేస్తుంటాను అన్నట్టు. మీరు ఒప్పుకుంటున్నారా దీనికి? ఒప్పుకుంటారు, ఏం చేస్తారు, మళ్ళీ నవ్వుతున్నారు. ఒప్పుకుంటారు. అన్నిటికీ ఇట్లా అదేదో ఒక రీల్ ఉంటది, నాకు తెలియదండి మా ఆయనకు తెలుసు అన్నట్టు. మీరు అన్నిటికీ ఇట్లా చూస్తున్నారు తిరిగి. అంతేగా అంతేగా, ఇది మీరు కదా అనాలి, ఆవిడ అంటున్నారు. అదే ఆమె అంటుంది. కానీ ఉమ్మడి కుటుంబం అంటే ఇప్పుడు ఈ ఉన్న కాలంలో ఉమ్మడి కుటుంబం అనేది చూడడానికి కూడా లేదు, కనుమరుగైపోయింది పూర్తిగా. ఎలా ఉంటుందండి అసలు ఉమ్మడి కుటుంబంలో ఉండడం అంటే? అదంతా అంటే మేమిద్దరం బ్రదర్స్, వీళ్ళు కూడా ఇద్దరు సిస్టర్స్ అవుతారు అన్నట్టు. మా పెళ్ళైన తర్వాత తనే చెప్పింది, మా సిస్టర్ అయితే మేము కలిసి ఉంటాం, మేము బాగుంటాం అని తను చెప్పడం ద్వారా మా తమ్ముని బతులాడి ఒప్పించి తను చేయడం జరిగింది. మీ ఓన్ సిస్టర్నా? ఓన్ అంటే కజిన్ సిస్టర్ అన్నట్టు. అలా దాంట్లో ఏంటంటే నాకు మా తమ్మునికి అడ్జస్ట్మెంట్ బాగుంటుంది అన్నట్టు. వాడు నేను చిన్నప్పటి నుంచి నేను పని చేసినప్పుడు వాడు కూడా నాతో పని చేసేది అన్నట్టు. మేము ఇద్దరం అంటే వన్ టైం తినడానికి లేకున్నా కానీ ఇద్దరం కలిసి ఉన్నాం కాబట్టి మాకు ఆ సిచ్యువేషన్ తెలుసు. వానికి నాకు ఇంతవరకు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, స్మోక్, డ్రింక్, పాన్ అలాంటి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. వాడు నన్ను బాగా అర్థం చేసుకుంటాడు, నేను అని అర్థం చేసుకుంటాను. ఇన్ కేస్ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు 2.5 years అవుతుంది నేను ఇంట్లో 1 NP కూడా ఇవ్వట్లేదు. అంటే నాకు కొద్దిగా బయట ఫైనాన్షియల్గా కొద్దిగా బాగా అది టైట్ అయిపోయింది, చిట్టీలు అవి ఈఎంఐలు నేను అవి కట్టుకుంటున్నాను. 2.5 years నుంచి వెళ్ళి నేను ఇంట్లో ₹1 ఇస్తలేను. 2.5 సంవత్సరాల నుంచి మా ఇల్లు మొత్తం వాడే నడిపిస్తాను. ఇన్ కేస్ పిల్లల ఫీజు, బట్టలు, గిట్టలు అన్నీ వాడే తీసుకొస్తాను. నా పిల్లల ఫీజులు కూడా, వానికో పాప బాబు, నాకు 2 బాబులు, మా అందరినీ వాడే మెయింటైన్ చేస్తున్నారు 2.5 years నుంచి. వాళ్ళ వైఫ్ కూడా ఏమన్నారు? తను కూడా మంచిదే. అంటే చిన్న చిన్నగా ఉంటే తప్పించి మేము విడిపోయేంత పెద్దగా అయితే కాదు, నార్మల్ గా చిన్న చిన్నగా. అంటే 3 గుండ్లు కలిసి ఉంటాయి కానీ కొప్పులు అప్పుడప్పుడు చిక్కులు పడతాయి. మీ గురించి అంటున్నారు ఇది. అలాగన్నట్టు. దాంట్లో మా తమ్ముడు నెంబర్ 1. వానికి నాకు ఇప్పుడు మా దాంట్లో నాకు ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు. మేము ఎటైనా వెళ్తే నేను మా తమ్ముడు ఇంకో బ్రదర్స్ ఉంటారు, లల్లు అని ఇంకో బ్రదర్ ఉంటారు. మేము ఎవరో తాగే తిరగడం వల్ల మేము ఓన్లీ ఎటైనా టూర్కి వెళ్తే వాళ్ళతో, ఫ్రెండ్స్ ఎవరు లేరు, ఫ్రెండ్స్ లేరు మాకు. నేను ఏదున్నా వాంతోనే వెళ్తాను, వాంతో తిరుగుతాను, వాంతో ఏదున్నా అన్నాను. మేము ఇప్పటికి ఇద్దరం ఒకటే ప్లేట్లో తింటాను, ఒకటే ప్లేట్లో పండుకున్నాం. ఇప్పుడు కూడా సీరియస్లీ ఇంట్లో ఒకటే ప్లేట్లో తింటాం ఇద్దరం ఇప్పుడు ప్రెసెంట్ కూడా. అన్నదమ్ముల ఏదో ఒకటి రాసి పెట్టి ఉండాలండి, కొట్టుకొని చచ్చిపోతుంటారు అన్నదమ్ములు ఈ కాలంలో అయితే. ఆస్తుల కోసం, డబ్బుల కోసం ఏదో ఒక దానికి గొడవలు వస్తూనే ఉంటాయి. కానీ అంత బాగా కలిసి ఉంటారంటే గ్రేట్. నిజంగానే కలిసి ఉంటారా? నిజంగానే కలిసి ఉంటారు. అవునా? వాళ్ళిద్దరు బ్రదర్ బాబు అని పేరు. బాబు పేరే బాబా? పేరే బాబు. ఓకే. సో నిజంగా తినకుండా ఉన్న రోజులు కూడా ఉన్నాయి మీకు అప్పట్లో? చాలా అండి, చాలా తినకుండా ఉన్న రోజులు ఉన్నాయి. మామూలుగా అప్పుడు థియేటర్లో గేట్ కీపర్ పని. అంటే మీ నాన్న అప్పటికి కొంచెం సిక్ అండి, అన్న తాగి సిక్ అయిపోయేవాడు. మళ్ళీ అతను బెడ్ మీద ఉన్నా కానీ అతనికి మందు కావాలనేవాడు అన్నట్టు. అక్కడ కూడా పోయి తీసుకొచ్చి ఇచ్చేది అన్నట్టు. బెడ్ మీద అంటే బెడ్ మీద ఉన్నప్పుడు అంటే వాళ్ళు దీనికి అలవాటు అయ్యారు కాబట్టి అది అంతే అన్నట్టు. ఆయన అలా ఉన్నాడు కాబట్టి మాకు అలవాటు రాలేదు. అతను అక్కడ పడుకున్నా కానీ మమ్మల్ని అంత స్ట్రిక్ట్ గా పెంచాడు అన్నట్టు, కొట్టేవాడు. అడిగిన వెంటనే ఏది ఇచ్చేవాడు కాదన్నట్టు. ఇప్పుడు నాకు థమ్స్అప్ కావాలి, అప్పుడు థమ్స్అప్ వచ్చేసి ₹5. నాకు థమ్స్అప్ కావాలంటే నువ్వు మిల్లులో 4 రోజులు పనికి వెళ్తే నీకు థమ్స్అప్ ఇప్పిస్తా, 4 రోజులు పనికి వెళ్తే ₹120 వస్తే ఒక థమ్స్అప్ తాగమని డబ్బులు ఇచ్చానమాట. అలా పెంచడం ద్వారానే మాకు ఏంటిది అనేది మనీ విలువ, ఫుడ్ విలువ మాకు తెలిసింది అన్నట్టు. నేను అందుకే వాళ్ళని కూడా అలాగే పెంచుతాను, నా పిల్లల్ని కూడా అలాగే పెంచుతున్నాను. వాళ్ళు అడిగిన వెంటనే ఏది ఇవ్వను. 4 రోజుల తర్వాత నిదానంగా అవసరం ఉంటే ఇస్తారు. ఆ మిల్లులో పని చేసినప్పుడు, థియేటర్ దగ్గర పని చేసినప్పుడు మీ తమ్ముడు మీరిద్దరు కలిసి వెళ్తే ఫుడ్ లేకుండా అట్లే ఏదో ఒకటి తిని అడ్జస్ట్ అయిపోయేవారు? అంతే. ఒకవేళ అప్పుడు కూపన్ రైస్ వచ్చేది, రేషన్ రైస్. ఓకే, ఆ రేషన్ రైస్ వచ్చేది. అది లేకపోతే ₹1 పెట్టి చింతపండు తెచ్చి పిసికేసి ఇంత ఉప్పు కారం వేసుకొని అదే కూరలు అది కలిపి తిన్నాయని. అలాంటి చాలా రోజులు ఉన్నాయి. నేను, మా చెల్లి, మా తమ్ముడు అట్లా. మీ చెల్లి కూడా? చెల్లి ఇప్పుడు చెల్లికి జాబ్ వచ్చింది, తను సెటిల్ అయింది. తనకు గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది. ఇప్పుడు తను సెటిల్, అందరం సెటిల్. ఇప్పుడు అందరూ సెటిల్ అయిపోయారు. బాగా కష్టపడ్డాం, ఇప్పుడు అందరం సెటిల్ అయ్యాం. ఇప్పుడు అందరూ సెటిల్ అయిపోయారు. ఇప్పుడు మీ అమ్మ కూడా మొత్తం? ఇప్పుడు మా మమ్మీ ఫుల్ హ్యాపీ అన్నది. ఫుల్ హ్యాపీనా? ఓకే. మరి యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు పెట్టాలనుకున్నారు? ఈ ఆలోచన
యూట్యూబ్ ఛానల్ నాకు ఫస్ట్ నుంచి వెళ్ళి పెట్టాలని ఆలోచన ఉండి, బట్ అది పెట్టిన లాభం లేదు, మనల్ని ఎవరు ఫాలో చేస్తారు, మనల్ని ఎవరు చేస్తారు. ఫస్ట్ టిక్ టాక్ వచ్చినప్పుడు వీంతో చేశాను టిక్ టాక్, మా పెద్ద అబ్బాయితోని. దాంట్లో 1 lakh ఫాలోవర్స్ పెరిగిపోయారు టిక్ టాక్ లో. క్లిక్ అయ్యే టైంకి అది బ్యాన్ చేసేసారు. బ్యాన్ చేసిన తర్వాత దాని తర్వాత ఇంట్రెస్ట్ పోయింది, ఏది చేయలేదు. ఇన్స్టా చేయండి అంటే ఇన్స్టాలో అప్పుడు వాడు స్కూల్కి వెళ్ళేవాడు, వాడు ఉండకపోయేది. ఎలాగని నేను ఒక్కనే మామూలుగా సినిమా సాంగ్స్ డైలాగ్స్ అలా చెప్పుకునేది, ఏం రాలేదు. ఒకరోజు వేరే వాళ్ళ వాయిస్ వచ్చిందండి, వైఫ్ అండ్ హస్బెండ్. దాంట్లో ఈమెను అట్టి అలా పెట్టి చేశాను, అది బాగా వైరల్ అయింది. అరే ఇది ఏదో బాగుంది కదా అని తర్వాత తనని ఎంట్రీ చేశాను. దాని తర్వాత టిక్ టాక్ ఇన్స్టాగ్రామ్ సెట్ అయింది. సెట్ అయిన తర్వాత ఒకటి ఫోక్ సాంగ్ చేయాలని ఒక డ్రీమ్. సినిమాలలో ఆఫర్స్ వచ్చాయి, సినిమాలు కూడా చేశాను, 3 సినిమాలు చేశాను. ఒకటి సైనిన్ సినిమా, దాంట్లో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ గా ఫుల్ లెంత్ చేశాను. దాని తర్వాత ఉత్తర మూవీ చేశాను, దాంట్లో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ గా ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశాను. 3 సాంగ్స్ లలో కూడా ఉంటాను. రీసెంట్ గా మొన్న ఆర్టిస్ట్ మూవీ చేశాను, దాంట్లో కాలకే ప్రభాకర్ సార్ ఉంటారు కదా, ఆ సార్ తో సీన్ అన్నట్టు ఒక 15-20 minutes మూవీలో ఉంటాను. బట్ ఇన్ని సినిమాలు చేసిన దేంట్లో ఏం రాలేదు. ఇన్స్టాగ్రామ్ తో కొద్దిగా పేరు వచ్చింది, ఒక డ్రీమ్ ఉండే అన్నట్టు ఎక్కడ పోయినా గుర్తుపట్టాలని. ఇప్పుడు గుర్తుపట్టడంతో పాటు సెల్ఫీ కూడా తీసుకుంటున్నారు. ఇన్స్టాతోనే ఒక ఫోక్ సాంగ్ చేసి యూట్యూబ్ కి ఎంట్రీ ఇచ్చాను. ఫోక్ సాంగ్ వచ్చి 2,70,000 ఖర్చు పెట్టాను. 370 రూపాయలు వచ్చింది యూట్యూబ్ లో. 2,70,000 ఖర్చు పెడితే సాంగ్ కి 370 రూపాయలు వచ్చాయి. 370 రూపాయలు అదేంటండి, యూట్యూబ్ లో బాగా వస్తాయి కదా మనీ. రాలేదు, ఆ సాంగ్ తో రాలేదు. తర్వాత తనది నాది వీడియో పెట్టడం ద్వారా యూట్యూబ్ క్లిక్ అయిపోయింది. తనే మీ లక్కీ చంప్ అయితే. అది నేను ఏమంటున్నాను, పెళ్ళైన తర్వాతనే నా లైఫ్ స్టైల్ అంతా చేంజ్ అయింది. అంతవరకు జేబ్ మే 1 రూపాయ ఉండకపోయేది, ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నాను. ఇప్పుడు 1 రూపాయ. మీలో హ్యూమర్ ఉంది కదండి, ఆ కామెడీ టైమింగ్ ని మెయింటైన్ చేస్తున్నారు లోపల, అప్పుడప్పుడు డైలాగ్స్ వదులుతున్నారు అట్లా. అంటే యాక్చువల్ ఏంటంటే నాకు ఫస్ట్ నుంచెల్లే కామెడీ అండి. నేను ఎక్కడికి వెళ్ళినా కామెడీ జోక్లు అన్నాడు. ఇన్ కేసు ఎక్కడికైనా చనిపోయిన కాడికి అటు పిలిస్తే నేను వెళ్ళాను, నాకు నవ్వు వస్తుంది, నాకు కామెడీ వస్తుంది అన్నట్టు. అక్కడ నవ్వుతే ఏమైనా అంటారో తిడతారని వెళ్ళాను. ఆ కొట్టని కూడా కొడతారు కాబట్టి వెళ్ళాను. అందుకే చావుల కాడ ఏదైనా ఫంక్షన్ పెళ్లి కంటే వెళ్తాను, ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తాను అన్నట్టు. మా బ్రదర్ చనిపోయాడు, కజిన్ బ్రదర్ చనిపోతే మా పెద్దమ్మ ఏడుస్తుంది, బాగా ఏడుస్తుంది. రాత్రి 2 అయిపోయింది, కూర్చున్నాను, ఏం చేయాలి అర్థం కాక అట్టి పోయి ఆమె పక్కపండి కూర్చున్నాను. ఏడ్చామె కొద్ది నాకైంది, చనిపోయింది కన్నా కొడుకే. అలా అలా అంటే మాట్లాడడం అలా ఉంటుంది అండి. నాకు పాజిటివ్ థింకింగ్ ఎక్కువ, నెగిటివ్ రాదన్నట్టు. వాళ్ళు ఏమనుకుంటారు ఏం లేదు, కానీ మనం చేసేది మాత్రం మన మైండ్ లో పాజిటివ్ వస్తుంది కానీ పాజిటివ్ గా మాట్లాడతాను. అలా ఎదిగారు, అందుకే ఎదిగారు. ఆ పాజిటివ్ మైండ్ ఉంది కాబట్టి ముందుకు వస్తున్నారు. కాదండి, మీరు అసలు మాట్లాడరా అంటే ఇంతేనా? ఇంట్లో కూడా సైలెంటే. నేను ఇంట్లో కూడా. ఎందుకట్లా? మళ్ళీ చూస్తున్నారు. ఈసారి మీరు చెప్పకండి, ఆవిడ మాట్లాడతారు చూద్దాం. ఒక 2 మాట్లాడండి, నేను ముత్యాలనే ఏరుకుంటా, పర్లేదు. 2 మాటలు మాట్లాడండి. అయ్యో, ఎంత క్యూట్ గా నవ్వుతున్నారు ఇందాక నుంచి. ఒకటే నవ్వు, సేమ్ నవ్వు, ఇట్లే నవ్వునండి. నాకు అన్ని అదృష్టాలు, తమ్ముడు దొరకడం అదృష్టం, భార్య దొరకడం అదృష్టం. ఇది అన్న మెయిన్ ఇది కదా లైఫ్ లో, మెయిన్ ఇది. తోడబుట్టినోడు, కట్టుకున్నోళ్ళు, వీళ్ళిద్దరు కరెక్ట్ ఉంటే హ్యాపీగా ఉంటాం. అంటే మనం ఇట్లా హ్యాపీగా ఉండడానికి రీజన్ వీళ్ళిద్దరు అన్నట్టు అట్లా. ఓకే. యూట్యూబ్ లో ఫస్ట్ బాగా రేజ్ అయిన వీడియో ఏంటి మీకు? 143 143 ఏంటి దాని బ్యాక్ ఎండ్ స్టోరీ ఏంటి? మామూలుగా నేను అన్నం తింటుంటే ఫోన్ వస్తుంది. అంటే దాంట్లో నాకు జిఎఫ్ ఫోన్ చేస్తాయి అన్నట్టు. ఫోన్ చేసినప్పుడు తన ఫోన్ లిఫ్ట్ చేసి నీకు ఫోన్ వస్తుందంటే నెంబర్ అంటే నెంబర్ లేదు, కొత్త నెంబర్ నుంచి చేస్తున్నాను. తను ఫోన్ అయితే హలో అంటుంది, తన వాయిస్ని మనం షాక్ అయిపోతాం. అయిన తర్వాత చెప్పు అంటాను, తను వింటుందని స్పీకర్ అని తన చేతిలో సెల్ ఉంటుంది కాబట్టి వింటుంది. దాని తర్వాత నీతో కొద్దిగా మాట్లాడాలంటే సరే చెప్పు. ఇప్పుడు తన ముందట మనం ఎవరు మీరు ఏందని చెప్పలేము, అట్లాంటి తను హట్ అవుతుంది, ఇట్లాంటి మీకు దొరికిపోతాను. సరే చెప్పు అంటే తను నిన్ను ఒకటి అడుగుతాను, 143 అంటే ఏంటి చెప్పావు అని అడిగితే నేను షాక్ అయిపోతాను. 143 అంటే ఐ లవ్ యూ. ఏం చేయాలి అర్థం కాని టైంలో ఈమె 143 అంటే 143 అక్క అంటది. 143 దాకా అంటే అప్పుడు నేను షాక్ అవుతా, అబ్బా ఇంత మంచి
తర్వాత తను అంటుంది 1/4 అంటే మీకు తెలియదా అంటే తెలిసే మరి ఎందుకు భయపడుతున్నారు తను ఫ్రీగా మీ దగ్గర లెక్కలు నేర్చుకుందాం అనుకుంటాను మీరు నేర్పియద్దు అంటే కాదన్నట్టు అక్కడ నుంచి వెళ్ళి 1/4 నుంచి వెళ్ళి 1/4 అందుకే నా పాస్వర్డ్ అన్ని 1/4 ఉంటాయి ఇది బాగా క్లిక్ అయిందని పెట్టుకున్నారు 1/4 అని ఫస్ట్ నుంచి వెళ్ళి 1/4 బాబా ఈ స్క్రిప్ట్ అంతా ఎవరు రాస్తారండి స్క్రిప్ట్ రైటింగ్ డైలాగ్స్ నేనేనండి ఓన్ చేసుకుంటాను మొత్తం మీరే రాసుకుంటారు ఓన్ ఎప్పుడు టైం ఉంటుంది మీకు ఆర్ఎంపీ డాక్టర్ గా చేసుకోవాలి అది డ్యూటీకి వెళ్తూ బండి మీద వచ్చేటప్పుడు ఆలోచిస్తాను ఏదన్నా డైలాగు లేకుంటే ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను కదా మీ దగ్గర ఏదైనా లైన్ దొరుకుతుంది దాన్ని మైండ్లో పెట్టుకుంటాను దాని మీద ఇంకొద్దిగా అడిషనల్గా యాడ్ చేసుకుంటాను పొద్దున బయటికి వెళ్ళి పాటలు వినేటప్పుడు కూడా ఈ పాట ఏ పాట ఈ పాటలో ఈ లైన్ మీకు సెట్ అవుతుంది రీసెంట్గా మొన్న ఒక పాట కూడా బాగా వైరల్ అయిపోయింది ఏది అది లేదు ఎవరెవరో ఓకే అది పొద్దున జిమ్కి వెళ్తున్నాను చేసుకునే టైంలో ఆ పాట వచ్చింది నేను డంబెల్ పట్టుకుని ఇదేదో బాగుంది కదా అని చెప్పి ఆ లైన్ పట్టుకుని అది చేస్తే అది బాగా వైరల్ అయిపోయింది అది అవునా అది కూడా చేసేసి ఎండింగ్ లో ఏదో ఒకటి పెడతారు స్టార్టింగ్ అంతా ఏంటి అంత సవ్యంగా సాగిపోతుంది ఇలా జరగకూడదే అనుకునేలా ఒక ట్విస్ట్ వస్తుంది అమ్మయ్య ఇప్పుడు హ్యాపీరా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది ఆడియన్స్ అట్లా దాంట్లో తను నన్ను కొడితే ఇంకా హ్యాపీ వాళ్ళు సాడిస్టిక్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు మీకు బాబు కదా నేను చేసేది మంచిగానే వాళ్ళకి అర్థం కావట్లేదు ఏదండి మంచి ఏది చెప్పండి మీరు చేసేది తనకు లైఫ్ ఇచ్చాను ఇంకోళ్ళకి లైఫ్ ఇద్దాం అనుకుంటాను ఏంటి ఊర్లో అసలు ఉండే వాళ్ళందరికీ మీరే ఇవ్వాలి లైఫ్ నవ్వుతారు ఏంటంటే మీరు సీరియస్ అవ్వకుండా మీకోసం నేను స్టాండ్ మా ఆయన మంచి పని చేస్తున్నాడని తన నమ్మకం అది కూడా మంచి పని అనుకుంటారు కదండి మీరు ఎలా ఏం చేసుకుంటే వచ్చారండి మీకు ఇట్లాంటి వైఫ్ అసలు ఏమో తనే నాకు వరకు 16 ఒక పొద్దులు ఉందట పెళ్లి మంచి భర్త రావాలని ఇది 10వ తరగతికి ముందే మీరు 16 ఒక్క పొద్దులు ఉన్నారు వాళ్ళ నాన్నమ్మ చెప్పారట మీ నాన్నమ్మ అట్లాంటివన్నీ చేపించేసారు 16 సోమవారాల నుండి వస్తారంటే మంచోడు వచ్చారు మంచోడు అంటే మామూలు మంచోడు కాదండి ఇంకా చాలా మందికి లైఫ్ ఇద్దామని వచ్చారు అన్నట్టు ఒక్కరికి కాకుండా ఏదైనా మాట్లాడండి మీరు నాకే వచ్చేస్తుంది ఇట్లా కోపం మీరేం అనట్లేదు ఇప్పుడు ఏం కింద కూడా కింద కామెంట్లు వస్తాయి అక్కడ ఇంటర్వ్యూ కాబట్టి సైలెంట్ ఉంది ప్రీతి వదని నువ్వు ఇంటికి పోనీకి ఉంటుంది ఇప్పుడు మన వీడియో కింద కూడా ఇవే కామెంట్స్ వస్తాయి ఇప్పుడే ఇంట్లో తుప్పటేసి కొట్టేశారండి సైలెంట్ గా రూమ్ లో వేసి ఇంతవరకు తను నన్ను కొట్టలేదు నేను తనను కొట్టలేదు తను నన్ను తిట్టలేదు తనని నేను తిట్టలేదు ఇంతవరకు మాకు ఇంత ఒక చిన్న విషయంలో కూడా డిస్కస్ రాలేదు లొల్లి లేదు తిట్టడం అలా ఏం లేదు మా ఇంట్లో 15 సంవత్సరాల నుంచి చిన్న గొడవ కూడా లేదు తనకు నాకు అసలు మాట్లాడుకుంటారు ఇంట్లో మీరు మాట్లాడుకుంటాం అక్కడికి వచ్చి ముచ్చటైతే వింటాను అక్కడని ముచ్చటైతే వినరా వెళ్ళిపోతారా వెళ్ళిపోను సెల్ చూసుకుంటాను నా పని చేసుకుంటాను ఇంకా స్క్రిప్ట్ రాసి వీడియో చేయడానికి ఎన్ని టేక్స్ తీసుకుంటారు మా ప్రీతి గారు ఎంత సైలెంట్ అవి చెప్పొద్దండి నరాలు మొత్తం దిగిపోతాయి నా నరాలు ఎన్ని దిగుతాయి నాకే తెలియదు నరాలు దిగిపోతాయి అప్పుడు మా కెమెరామ్యాన్ తో కూడా నరాలు దిగిపోతాయి అక్కడి నుంచి వాడు అన్నట్టు చూస్తున్నాడు తెగిపోతాయి ఎన్ని టేకులు అంటే అన్ని తెగి ఎటు వస్తున్నావు అని డైలాగ్ నేను చెప్పితే ఎటు పోతాను అని అంటే ఎటు పోతాను కదా నువ్వేం మాట్లాడుతున్నావు తెలుగు నీకు అర్థమవుతుంది అంటే నాకు వస్తలేదు నేను చెప్పా 15 గంటలు అయిపోయే రీలను 2 గంటలు చేస్తారు అక్కడ దాంట్లో మళ్ళీ కరెక్ట్ తినే టైం స్టార్ట్ చేస్తాం మధ్యాహ్నం లంచ్ టైంలో ప్రీతి 10 నిమిషాలు అయిపోతుంది తొందర డైలాగ్ చెప్పాలి సరే అని చెప్పి మా అమ్మ మా తమ్ముడు వాళ్ళ వైఫ్ పిల్లలందరూ బయట పెడతాం అన్నట్టు ఇక మేము లోపల స్టార్ట్ చేస్తే అది 12 గంటలకు స్టార్ట్ అయితే 2 గంటలకు అయిపోతుంది అక్కడ వాళ్ళు ఎండిపోతుంటది బయట డొక్క లోపలికి వచ్చింది తిడతారండి అప్పుడు మనం పట్టించుకో మన రీల్ అయిపోయింది మన పని అయిపోయింది వాళ్ళు ఎన్ని తిట్టినా మనకి సంబంధం ఒక డైలాగ్ చెప్పాలంటే కష్టం తెలుగులో మీ ఇద్దరు హిందీనే మాట్లాడుకుంటారు ఇంట్లో మాది హిందీ లాంగ్వేజ్ అండి మాది ఏంటంటే ఇంచుమించు మార్వాడీస్ అంటే ఐడియా ఉన్నారా ఆ టైప్ కేటగిరీ మా ఇంట్లో అంతా ఆచారాలు పూజలు అవన్నీ అవే అన్నట్టు బట్ వాళ్ళు నీస్ తిన్నారు మేము నీస్ తింటాం అంతే తేడా రాజ్పుత్ర అంటారు మిగతా అంతా సేమ్ మార్వాడీస్ టైప్ ఉంటుంది నెత్తి మీద కొంగు వేసుకోవడం బాగా ఫేస్ ఉంచకపోవడం ఇవన్నీ ఉంటాయి అన్నట్టు మీరు కూడా వేసుకుంటారు అట్లా వేసుకుంటారు ఇప్పుడు నాకన్నా పెద్ద మా బ్రదర్ నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు అనుకోండి తనకు ఫేస్ చూపెట్టదు అన్నట్టు నాకన్నా పెద్దవాళ్ళు ఎవరైతే మగాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎవరికి ఫేస్ చూపించదు నాకన్నా చిన్న వాళ్ళకి మాత్రం చూపెడదు
ఇవన్నీ ఆచారాలు మన సైడ్ ఉండేవా ఫస్ట్ నుంచి, అంటే అటు సైడ్ మాకు అటు సైడ్ ఉన్నాయి అన్నట్టు. మరి మీరు తెలుగు మాట్లాడుతున్నారు కదా, తెలుగు మనం పుట్టి పెరిగిందంతా తెలుగే కదా. అదే నేను అనేది, హైదరాబాద్ లో ఇటు సైడే పుట్టినప్పుడు ఆ ఆచారాలు ఎలా వచ్చాయి మీకు అని? మా పెద్దవాళ్ళు మా నాన్న వాళ్ళు అట్లా ఫస్ట్ నుంచి చేస్తారు కాబట్టి అవి అంతే. వీళ్ళు కూడా మా క్యాస్టే అన్నట్టు. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు, ఇక్కడికి వచ్చి ఆచారాలు మాత్రం కంటిన్యూ ఉన్నాయి. అక్కడ నుంచి స్టే మాత్రం ఇక్కడ, వీళ్ళు కూడా ఇక్కడనే, సొంత ఇల్లు సొంత అంతా వీళ్ళు ఇక్కడనే, మేము కూడా అక్కడనే. ఆచారాలు మాత్రం అదే మనం ఎక్కడ ఆచారాలు ఉన్నా అక్కడ ఎక్కడికి వచ్చినా అవైతే క్యారీ చేస్తాం కాబట్టి అంతే ఉంటాయి. బట్ హిందీలో మాట్లాడుకున్నారు, తెలుగులో ఎందుకు రీల్స్ చేద్దాం అనుకున్నారు? మనం ఉండే తెలంగాణ, ఏపీ, మనం తిరిగేది ఇటు మించి అటైతే పోము, అటు మాకు తెలియదు, అటు వెళ్ళాము. అంటే ఇక్కడ అంతా తెలుగు కాబట్టి తెలుగులో రీల్స్ చేయాలి. హిందీలో చేస్తే అక్కడెక్కడో హిందీలో వాళ్ళు చూస్తారు, సరే ఓకే చేస్తారు. మనం అక్కడికి వెళ్ళాం కాబట్టి మనకి ఏం పేరు ఉండదు. ఇక్కడైతే మనకు తెలుగు అయితే బెస్ట్, గుర్తింపు ఉంటుంది. అది కూడా వచ్చింది, అందుకని అలా. ఈ స్క్రిప్ట్ రాస్తారు ఓకే, నార్మల్ గా ఏదైనా జరిగినప్పుడు డైలాగ్స్ పెట్టుకోవడం ఓకే, కానీ ఆ ట్విస్ట్ ఒకటి రాస్తారు కదా, అది ఎలా వస్తుంది మైండ్ లోకి మీకు? ఏదో ప్రతి వీడియోలో ఒక ట్విస్ట్ ఉంటుంది గ్యారంటీ. మనం నార్మల్గా ఎక్స్పెక్ట్ చేస్తే ఖచ్చితంగా నార్మల్గా ఉండదు, ఇంకో ట్విస్ట్ వచ్చి యాడ్ అవుతుంది కదా, అది ఎలా వస్తుంది మీకు? అది ఎలా వస్తుందంటే వచ్చేస్తుంది. కాదండి, మీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ కూడా అలానే ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఇందాక చూస్తున్నారు ఒక రకంగా ఎక్స్ప్రెషన్స్ పెట్టి అదే మెయింటైన్ చేస్తున్నారు ఇందాక నుంచి. మెయిన్ అదే కదండి, ఆర్టిస్ట్ మామూలు కాదు. యాక్టింగ్ స్కిల్స్ నరాల్లో పాకిపోయినట్టున్నాయి. మీ ఫోర్ ఫాదర్స్ లో కూడా ఎవరు లేరు కదండి యాక్టింగ్ లో? మా ఫాదర్ యాక్టింగ్ చేసేవారా? మా ఫాదరు స్టేట్ డాన్సర్ తను. అప్పుడు తను అటు ఆంధ్ర అటు సైడ్ అంతా అప్పుడు స్టేజ్ షోలు బాగుండేవి కాబట్టి అప్పుడు మా డాడీ అమితాబ్ బచ్చన్ ఫ్యాను. అమితాబ్ బచ్చన్ మొత్తం అమితాబ్ బచ్చన్ హెయిర్ స్టైల్ అదే మెయింటైన్ చేశారు. ఆ స్టైల్కి మా మమ్మీ ఫ్లాట్ అయింది, విజయవాడ నుంచి లేపుకొచ్చేసారు. అదే తీసుకొచ్చారు. మీ మమ్మీ లేపుకొని వచ్చారా? లవ్ మ్యారేజ్ అసలు చూసారా? నాన్న టీజీ అమ్మ ఏపీ. అమ్మే నాన్నని లేపుకొని వచ్చేసారు? లేదు, నానే అమ్మని లేపుకొచ్చేసారు. అంటే తను స్టేజ్ షోకి అక్కడికి వెళ్ళాడు, అక్కడ మా మమ్మీ చూసి మా నాన్న ఫ్లాట్ అయిపోయింది, మా నాన్న తీసుకొచ్చేసారు. ఫ్లాట్ అయిపోతే తీసుకొచ్చేస్తారా? అప్పుడు అలా జరిగేది అప్పట్లో. ఇప్పుడు లేరు. అప్పట్లో ఊరికి 2-3 డాన్లు విలన్లు ఉండేది, కానీ ఇప్పుడు ఇంటింటికి 2 ఉంటున్నారు డాన్లు విలన్లు. అలాగా. అప్పుడు మీ మమ్మీ వాళ్ళు యుద్ధాలు చేశారని ఎప్పుడైనా చెప్పారా మీకు? లేదండి, మా నాన్న వాళ్ళే యుద్ధాలు చేసేది భార్యలను. అంటే మీ మమ్మీని కొట్టేవారా? మామూలు కాదు, అవునా? ఉప్పు చాపేసి. లేదు, సీరియస్ చెప్తాను, బట్ మీకు కామెడీ లాగా అనిపిస్తుంది. నేను మాట్లాడడం కామెడీ లాగా ఉంటుంది. ఆవిడ కూడా నవ్వుతున్నారు, నేనేం చేయగలను? కామెడీగానే మాట్లాడుతున్నారు. ఇది సీరియస్ మ్యాటరే, బట్ కామెడీ చెప్తాను. అంటే దాన్ని చెప్పే స్లాంగ్ వేరేలాగా వస్తుందని సింబాలిక్ గా రుద్దుతారు మొత్తం. చేపను రాకినట్టు రాక టార్చర్ చూపించేవాళ్ళు మొత్తం. చూపించేవారు, బట్ అక్కనే లవ్ కూడా ఉంటుంది. సాడిస్టిక్ ప్రేమ. ఆయన లేనప్పుడు హ్యాపీగా ఉండేది, ఆయన వస్తానంటే అబ్బో కొడతారు అని అనుకేది అన్నట్టు. అట్లా ఇంకా దాంట్లో ప్రేమ ఎక్కడ ఉందండి? అదే 90కి అమౌంట్ ఇస్తే వంట చేసి ఇచ్చేవాడు అన్నట్టు. ఆయన వంట చేసి పెడతారు? వంట చేసి మా అమ్మకు చెప్తుంది అప్పుడప్పుడు, మీ నాన్న సూపర్ వంట చేసేవాడు, ఏమన్నాడు మంచోడే, తాగుతూనే కొట్టేవాడు. తాగుతూనే కొట్టేవాడు. ఆయన చూసి మీరు బాగా నేర్చుకున్నారు, ఇలా ఉండద్దు ఇలా కావాలి ఇలా కావాలి అని చెప్పేసి, అంతే కదా? ఏదో ఒక విధంగా ఆయన కూడా ఇన్స్పిరేషన్ మీకు. మాకు మా డాడీ ఇన్స్పిరేషన్ మాకు. అంటే తను కరెక్ట్ లేకున్నా కానీ, అంటే తను కరెక్ట్ ఉండేది, బట్ ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే తాగిన తర్వాతనే కొద్దిగా అదన్నట్టు. కానీ మాకు అన్ని మంచిగా చెప్పేది అన్నట్టు. యూట్యూబ్ అనేది చాలా ఈజియెస్ట్ ప్లాట్ఫామ్ అని అనుకుంటుంటారు అందరూ, నిజంగానే అంత ఈజీ ప్లాట్ఫామ్ అని? ఏముంది, వీడియోస్ చేసి పెడుతుంటారు కదా అని అంటారు. కాదండి, అలా చాలా మంది చేస్తున్నారు, బట్ ఎవరు క్లిక్ కాదు. అంటే మనం ఏది చేసినా కానీ ఆవగించేంత సుడి ఉండాలంటారు కదండి, అది నాకు ఇట్లా వచ్చింది. అట్లా కొద్దిగా ఫేమ్ అయ్యాను. యూట్యూబ్ నేను స్టార్ట్ చేసి 6 months అవుతుందండి, ఎక్కువ ఏం లేదు. నేను ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసి 3 years అవుతుంది. 3 years తర్వాత అది కొద్దిగా అదైంది, గెట్టిన్ అయింది. బట్ యూట్యూబ్ మాత్రం 6 months అయింది స్టార్ట్ చేసి. 6 months లోనే 176K ఫాలోవర్స్. అది దాంట్లో 4-5 months నుంచి
ఫుల్ వీడియోస్ అసలు చాలా తక్కువ ఉంటాయి మళ్ళీ ఫుల్ చూసుకుంటే. వీడియోస్ లేదండి. అంటే నేను షార్ట్ ఫిలిమ్స్ చేస్తుంటాను. అంటే మా ఛానల్కి ఒక స్క్రిప్ట్ రాశాను. ఓకే. బట్ ఏంటంటే చిన్నగా 30 seconds 1 minute వీడియోకి ప్రీతి మేడం గారు 2 hours టైం తీసుకుంటారు. షార్ట్ ఫిల్మ్ అంటే 15 minutes ఉంటుంది. దానికి 1 month పడుతుంది కావచ్చు. నాకు రెమ్యునేషన్ మాకు ఆర్టిస్టులకు అందరికీ అమౌంట్ ఎక్కువైపోతుంది భయపడి ఇంకా అడిగేస్తున్నాను అట్లా. మీరు నవ్వుతారు ఏంటండి? నేను త్వరగా చేస్తానని చెప్పండి మీరు. చేయదు కాబట్టి చెప్పదు. అలా కాదు, నేను ఏమైనా ఇబ్బంది పెడుతున్నాను మిమ్మల్ని? మరి ఎందుకంత సైలెంట్గా ఉంటున్నారు మీరు? నేనేం చెప్పానండి, తను ఫస్ట్ నుంచి అంతే. అంతెందుకు మీరు ఇంత నిమ్మలంగా మాట్లాడినా నవ్వుతుంది. ఇంటికాడ మా అమ్మాయి తిడుతుంది అయినా ఇంతే. నాన్ స్టాప్ పొద్దు నుంచి సాయంత్రం వరకు వేస్తుంటది. ప్రీతి పొద్దున్న లేవాలి, రావాలి, బట్టలు ఉండి అది చేస్తుంటది. బట్ తను ఎలా అంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే గూడ్స్ అండి. గూడ్స్ ఎంత స్లోగా వెళ్తుందండి ఆ టైప్లో ఈమె వర్క్ కూడా అలాగే స్లో ఉంటుంది. డైలాగ్ ఎలా స్లోగా ఉంటుందో వర్క్ కూడా అలాగే స్లోగా ఉంటుంది అన్నట్టు. మా మమ్మీ ఎలాగంటే ఫాస్ట్ ఎక్స్ప్రెస్, రాజధాని ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అలా చేయాలని మా మమ్మీ అంటది. తను గూడ్స్. అయినా కూడా ఎంత మాట్లాడినా ఎవరేమన్నా నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. నవ్వుకుంటా అలాగే నవ్వుకుంటా చేసుకుంటూ పోతుంది తప్పించి ఏమంది. బాబా బాబా, అసలు అదృష్టం ఉండాలి మీకు మీ ఇంటికి అట్లా రావాలంటే. అదే ఆమె తనే 16 ఒక పొద్దులు చేస్తారు, నేను 16 ఒక్క పొద్దులు చేస్తే వచ్చారు. ఇది రెండోసారి మీరు చెప్పుకోవడం. అంటే తనకు నేను దొరకడం అదృష్టం అన్నట్టు. ఇప్పుడు తనకు నేను దొరకడం ద్వారానే ఇవాళ మన ఛానల్కు ఇంటర్వ్యూకి వచ్చాను. నేను దొరకకపోతే ఎక్కడో తోముకుంటూ పిండుకుంటూ ఉండేది. ఫేమ్ అయింది కదండి ఇప్పుడు కొద్దిగా. ప్రీతి అంటే కొద్దిగా ఫేమ్, నాకన్నా ఎక్కువ ఫేమ్ అయింది. ప్రీతి గారి వల్ల మీరు ఫేమ్ అయ్యారేమో కదా. లేదు, నన్ను పెళ్లి చేసుకోవడం ద్వారా తనకు నేను దొరకడం ద్వారా తను ఫేమ్ అయింది. అయిపోయా. మీకు నాకు అర్థమవుతుంది, మీ ఫ్యూచర్ అర్థమవుతుంది కామెంట్స్ లో. ఇంటర్వ్యూ కింద కూడా కామెంట్స్ లో మీ ఫ్యూచర్ కనిపిస్తుంది. చెప్తున్నాను కదా. మీ అమ్మగారు ఏమనరా అంటే ఎందుకు కోడలతో వీడియోస్ చేపిస్తున్నావు? సపోర్ట్ చేస్తుంది, చేయమంటది. ఇంకా తననే ఇంక చేయి, వాడు ఆ పని ఈ పని చేసుకుంటూ వస్తారు కదా, వానికి సపోర్ట్ చేయి. తను ఒక్కోసారి సపోర్ట్ చేయదు. నేను ఒకటి పిలిస్తే తను ఒకటి చేస్తుంటది. సపోర్ట్ చేయి ఎందుకు వానికి, వాడు కొద్దిగా ఇప్పుడు కొద్దిగా గెటిన్ అవుతున్నాడు కదా. చెప్పాను కదా మీకు 2.5 నుంచి బ్రదర్ నడిపిస్తాం మనం. కొద్దిగా సపోర్ట్ చేస్తే ఇంకొద్దిగా మనకు ఫైనాన్షియల్ గా కొద్దిగా సెట్ అయితే ఫుల్ వీడియోస్ కి మనీ వస్తుంది. షార్ట్స్ కి అసలు ఏం రావు కదా. మీరు ఎక్కువ షార్ట్స్ ఏ పెడుతున్నారు. షార్ట్స్ కి వస్తున్నాయి నాకు. పర్లేదండి. ఎంత సంపాదిస్తారు ఒక మంత్ కి యూట్యూబ్ నుంచి? నాకు యూట్యూబ్ ఫేస్బుక్ కలిపి 25,000 దాకా వస్తున్నాయి. అంతేనా? సరిపోతుందా? ఏముందండి, సరిపోతుంది. ఫేస్బుక్ లో నుంచి, యూట్యూబ్ లో నుంచి, ఇన్స్టాగ్రామ్ నుంచి రాదా మీకు? అంటే ఇన్స్టాగ్రామ్ నుంచి మనం ప్రమోషన్స్ చేస్తే వస్తాయండి. అంటే ప్రమోషన్స్ కూడా చాలా వస్తున్నాయి. బట్ ఏంటంటే ఇప్పుడు నేను కంటిన్యూ ప్రమోషన్ చేస్తే నేను వీళ్ళ ఫాలోవర్స్ దృష్టిలో నెగిటివ్ వచ్చేస్తుంది అన్నట్టు. అందుకని నేను మంత్లీ ఒక 5, అంటే వాళ్ళ కొరకు నా కొరకు 2 ఆలోచిస్తున్నాను. నేను మంత్లీ ఒక 5 వీడియోస్ కన్నా ఎక్కువ ప్రమోషన్ చేద్దాన్ని ఫిక్స్ అయిపోయినా. అది ఏదైనా కానీ అంటే దాంట్లో కూడా వాళ్ళకి యూజ్ అయ్యేదే, యూజ్ కాంది ఫ్రాడ్ అవి కాకుండా షాప్ పర్పస్ లో ఏదైనా నచ్చితే వెళ్ళి కొనుక్కుంటారు, లేకుంటే లేదు. అలాంటి ఒక 5 ప్రమోషన్లు మంత్లీ ఒకటి, అవి 5 కన్నా ఎక్కువ పెట్టొద్దని ఫిక్స్ అయిపోయాను. ఊకే కంటిన్యూ ప్రమోషన్ చేస్తే పైసలకి ఎగబడ్డాడు, వీళ్ళది అయిపోయింది అని నెగిటివ్ వస్తుంది, మనకు అన్ఫాలో కొట్టే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి అట్లా మీకు పేరు కావాలి. నాకు పేరు కావాలి, పైసా కాదు. పైసా ఆటోమేటిక్ పేరు వస్తే పైసా వచ్చేది, ఫస్ట్ పేరు కావాలి. అంతేనా? అదే ఇప్పుడు ఆల్రెడీ అప్పులు ఉన్నాయి అన్నారు కదా, అయినా కూడా డబ్బుల కోసం వెనకబడట్లేదు? లేదు, చాలా వస్తున్నాయి ప్రమోషన్స్. చేస్తే డైలీ 1 ఉంది ప్రమోషన్, డైలీ 2 ప్రమోషన్స్ కూడా ఉన్నాయి. బట్ ఏవి చేయట్లేదు, తక్కువ. నెలకు 5 ఫిక్స్ అయిపోయాను. 5 షాప్స్ పర్పస్ లో ఏదైనా యూజ్ అయ్యేది చేద్దాం, లేకుంటే లేదని. అట్లా. కానీ నిజంగా డబ్బులు మన దగ్గర వస్తున్నాయి అంటే కూడా దాన్ని ఆపేసి ఇదే కంటిన్యూ చేయడం చాలా కష్టం తెలుసా? కొద్దిగా కష్టమేనండి. అందరు అంటున్నారు ఏం కాదు చేయి గాడిపు వచ్చినప్పుడే అన్నట్టు ఆ టైప్ లో కూడా చెప్తున్నారు. కానీ అలా వద్దు, మనకు వద్దు. మనకు పేరు వస్తే చాలు, తర్వాత ఇన్కమ్ ఆటోమేటిక్ వస్తుంది. ఎందుకు సినిమాల్లోకి లేకపోతే ఆర్టిస్ట్ గా వెళ్ళాలని? సినిమాలోకి వెళ్ళాలని ఏం లేదండి. ఆల్రెడీ 3 సినిమాలు చేశాను. అది నేను చెప్పుకుంటే మీకు తెలుస్తుంది తప్పించి లేవంటే. ఇప్పుడు ఇన్స్టా ఇది చేయడం ద్వారా చాలా మందికి తెలిసిపోయాను ఆల్రెడీ. మళ్ళీ నేను షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నాను కంటిన్యూగా. అది సరిపోతుంది, సినిమాలు అవసరం లేదు. బట్ ఏంటంటే నాకు ఇంకో 1 year కష్టం ఉంటుంది, 15 months. దాని తర్వాత నాకు ఇదే ఎక్కువైపోతుంది. కాన్ఫిడెన్స్ ఉంది మీకు. ఒక 15
దాని తర్వాత ప్రమోషన్స్ కూడా చేయను. నార్మల్ నాకు యూట్యూబ్లో వచ్చే ఇన్కమ్ సరిపోతుంది, నాకు ఎక్కువ అవసరం. అంటే మనకు ఎలాంటి ఏం లేదు కాబట్టి మనం అడిషనల్గా ఇప్పుడు పిల్లల కోసం సంపాదించాలి, పెట్టాలి, వాళ్ళకి అది చేయాలి ఇది చేయాలంటే ఉన్నది 2 కొడుకులు, వాళ్ళకి సంపాదించి పెడితే వాడు నన్ను మళ్ళీ పెద్దగా అయిన తర్వాత లేవో తెలుసు. కొడుకులు అంటే తెలుసు కదండి, నెగిటివ్, వాళ్ళ విషయంలో నెగిటివ్ ఉంటాను అన్న. అవునా? అందుకే వాడే సంపాదించుకోవాలి, వాడి కట్టుకోవాలని ఒక ఆలోచన అంతే. అయ్యో, మా నాన్న మాకు ఏమి ఇవ్వలేదు, ఓన్లీ స్థలం ఇచ్చిపోయారు, దాన్ని మేము డెవలప్ చేసుకున్నాం, వాళ్ళు కూడా అలాగే డెవలప్ మీరు చేసుకున్నారు. కూడా ఒక స్థలం ఇస్తారా? అంతేనా? కొన్ని పెట్టేసాము ఆల్రెడీ. ఆల్రెడీ కొనిపెట్టేశారా? అది కూడా నేను మా బ్రదర్ ఇద్దరు కలిసి కొన్నాము. దాంట్లో కూడా మా బ్రదర్ ఏమన్నాడంటే అది నీ పేరు మీద రాయించుకోర్రా, నా పేరు అవసరం లేదు అని. ఇద్దరు పేరు మీద చెప్పిద్దాం అంటే వద్దు, నీ పేరు మీద ఉండని అన్నాడు. మరి నిజమైన రామలక్ష్మణులు అయితే మీరిద్దరు. అంటే రాముడి కోసం అట్లా వెంబడి వచ్చేసే లక్ష్మణుడు, లక్ష్మణుడు మాట జవదాటని రాముడు అన్నట్టు. వాడే నా హీరో ఫస్ట్, తర్వాత మ్యూజిక్, తర్వాత మా అమ్మ, మా చెల్లి, ఫస్ట్ మెయిన్ వాడు నాకు అట్లా. నైస్. బాబు ఆ పేరు ఎలా పెట్టారండి అసలు? అది మా నాన్న వాళ్ళ పెద్దన్న పేరు అన్నట్టు. తను చనిపోయిన టైంకి వీడు పుట్టాడు అన్నట్టు. పుట్టే అలా ఆ పేరు ఇటు ట్రాన్స్ఫర్ చేసేసారు అన్నట్టు, బాబు అని. కానీ క్యూట్ గా ఉంది పేరు మాత్రం. వాడు కూడా పొట్టిగా క్యూట్గా ఉంటాడు మా బ్రదర్ గారు. కాదు ప్రీతి గారు, ఇంతమంది అమ్మాయిలతో వీడియో పోనీ ఒక్కసారి మాట్లాడించడానికి ప్రయత్నిస్తాను నేను. ఇంతమంది అమ్మాయిలతో వీడియోస్ చేస్తారు కదా, ఎక్కడెక్కడో వెళ్ళి షార్ట్ ఫిల్మ్స్ కో లేకపోతే డాన్స్ వీడియోస్ రీల్స్ చేస్తారు. ఒక్కసారి అంటే ఒకసారి కూడా కోపం రాలేదా మీకు? ఎందుకని? నమ్మకం ఉన్నదని. నమ్మకం ఉన్నదా? ఏమని? ఎటు పోడని. ఎటు పోతున్నాడు కదా ఆల్రెడీ, ఉట్టి వీడియోస్ వరకే కదా, అంతే. ఎటు తిరిగి సాయంత్రం ఇంటికే వస్తాడు అని నమ్మకం ఉంది. నమ్మకం. ఆ అమ్మాయిలు ఎప్పుడైనా తిట్టుకున్నారా? ఎప్పుడు చూడు మా ఆయన వెనక పడతారు ఇళ్ళని. వాళ్ళు ఏం తిట్టుకోలేదు, ఎప్పుడు తిట్టుకోలేదు. ఎంత మంచి వాళ్ళండి మీరు. ఎట్లా అండి ఇట్లా? నిజంగా ఎంత మంచి నమ్మకం ఉంది కదా, అంతే. ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదా మిమ్మల్ని కమల్ గారు? ఎప్పుడు ఏ విషయంలో పెట్టలే. ఆడవాళ్ళకు ఉన్నట్టు ఎందుకు లేవు మీకు అట్లా షాపింగ్ తీసుకెళ్ళమని, బట్టలు కొనిమని? అన్ని మా అత్తమ్మ తెచ్చి పెడతారు కదా, ఇంకా షాపింగ్ ఎందుకు, వాళ్ళే తెచ్చి పెడతారు అన్ని. బట్టలు వేసుకునే బట్టలన్నీ అత్తమ్మనే. నిజంగా కష్టం అండి ఈ రోజుల్లో, అసలు అలా ఉండడం బహుత్ కష్టే. మళ్ళీ నేను బయట ఎవరితో నేను చేసినా వచ్చి తనకు వెంటనే చెప్పేస్తాను, అన్ని చెప్పేస్తాను. మళ్ళీ నా ఫోన్ కు దేనికి పాస్వర్డ్ అలాంటి పర్సనల్ ఏం లేదు, తనకు కూడా ఫోన్ లేదు, నా మొబైలే. నైట్ అయిందంటే తనకు మొబైల్ లేదు, నా మొబైలే. నైట్ 10 అయిందంటే మొబైల్ తన హ్యాండ్ ఓవర్ అయిపోతుంది, తను అన్ని చూసుకుంటుందని. దేనికి పాస్వర్డ్లు ఏం లేవు. నాకు ఇన్స్టాలో చాలా మంది అమ్మాయిలు వాళ్ళ మెసేజ్లు కూడా వస్తాయి, లవ్ యూ ఇవి అనేసి అన్ని చదువుతుంది, వస్తాయి మెసేజ్లు వస్తాయి అవన్నీ. దాని తర్వాత నేను కూడా వాళ్ళతో మాట్లాడతాను కదా, నార్మల్గా క్యాజువల్గా స్పీకర్ ఆన్ చేసి మాట్లాడతాను. వాళ్ళని కూడా లవ్ యూ అంటే వాళ్ళు లవ్ యూ టూ అంటారు, తను ఇలాగ స్మైల్ ఇస్తే తప్పించి ఏం లేదు. అంటే అంత నమ్మకం అన్నట్టు. పెళ్ళికి ముందు ఒకటి లవ్ స్టోరీ ఉండే అండి, అది తనకు చెప్దాం అనుకున్నాను, తను ఫోన్ చేయలేదు. తర్వాత పెళ్ళి కార్లో వస్తుంటే చెప్పేశాను అన్నట్టు. పెళ్ళి కార్లో వస్తుంటే చెప్పారా? కార్ వెళ్ళిపోవాలనుకోలేదు అంటే ఎవరో చెప్తే తనకు తెలిసి తనకు నా మీద నెగిటివ్ ఎందుకు రావడం అని చెప్పి నేనే ఫస్ట్ చెప్పేశాను అన్నట్టు. ఖచ్చితంగా ఎవరో కూడా చెప్తారు, ఉంటారు మన చుట్టుపక్కల ఎవరో ఉంటారు, అందుకే నేనే ముందు చెప్పేశాను. నాకు ఇలా లవ్ స్టోరీ ఉంది, ఇలా ఉండి తనని చేసుకునేవాడిని, బట్ ఇది సంసోసో అయింది, తర్వాత నేను చేసుకున్నాను అని చెప్పాను. విడిపోయాము, ఇట్లా చేసుకోవాల్సి వచ్చిందని. అప్పుడు విడిపోలేదు, ఇలా చేసుకున్నాను అంతే. చేపించారు ఇంట్లో వాళ్ళు కలిసి, వాళ్ళు చేసి మంచిగా అయింది అనుకో. మీది కూడా అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్. ఏ వయసు ఉంటుంది అప్పటికి మీకు పెళ్ళైనప్పుడు అండి? 28. 28? తను నాకన్నా 9 సంవత్సరాలు చిన్నది. అందుకే. బట్ మా మమ్మీ మేము బాగా తినిపించి అలా బొద్దుగా అంటే వచ్చినప్పుడు అలా లేరా అండి? లేరండి, సన్నగా స్లిమ్ ఉన్నారు. అవునా? ఇల్లే బొద్దుగా చేశారు మళ్ళీ. ఇంత క్యూట్ గా నవ్వుతున్నారు తెలుసా అసలు. అయ్యో రామా, ఇట్లే ఉండండి మీరు ఎప్పుడు. కాదు, ఇప్పుడు వెంటనే ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్లు అడితే వెంటనే ఆన్సర్ చెప్పండి మీరు, ఓకేనా? కమల్ గారి ఫేవరెట్ కలర్ ఏంటి? తెలీదా? నన్ను ఏం అడగదు, నేనేం చెప్పలేదు. ఫేవరెట్ ఫుడ్ ఏంటి? చారు. చారా? చింతపండు చారు. అప్పుడు రూపాయి అప్పుడు అదే ఫేవరెట్, ఇప్పుడు కూడా అదే ఫేవరెట్. బాబా. ఓకే, కోపం వస్తే ఏం చేస్తారు బాగా?
సైలెంట్ గా బయటికి వెళ్ళిపోతారు అంతే, ఏం చేయరు. అసలు మాట్లాడరా? మళ్ళీ ఎవరు వచ్చి సారీ చెప్తారు? నేనే పోయి చెప్తా సారీ. తప్పు తనది ఉంటుంది కాబట్టి సారీ కూడా తనే చెప్పాలి. అవునా? సారీ చెప్పి మళ్ళీ మీరే కలిపేసుకుంటారు. బాగా బాధ వస్తే ఏం చేస్తారు? ఏం చేయరు, సైలెంటే. అప్పుడు కూడా సైలెంటే, ఎప్పుడు వచ్చినా సైలెంటే అంతేనా? కమల్ గారి బర్త్డే ఎప్పుడు? June 10. June 10th. గుర్తుందండి, చూసారా? మీరు చెప్పండి, ఆ. ప్రీతి గారి బర్త్డే ఎప్పుడు? December 9. కరెక్టా? కరెక్ట్. ఫేవరెట్ కలర్ ఏంటి? తనకు ఫేవరెట్ కలర్ అంటే ఏం లేదు, ఏ కలర్ మ్యాచ్ అయితే ఆ కలర్ వేసుకుంటాను. సరే, ఫేవరెట్ కలర్ లేదా మీకు? కలర్ లేదు. మీరు అడిగిన క్వశ్చన్ మీ ఇద్దరు ఎప్పుడు అడుకోలేదండి. మరి లేదని ఎట్లా చెప్పారు మీరు? లేదని ఎలా చెప్పేశారు? ఫేవరెట్ కలర్ ఏం లేదని. ఇప్పుడు ఇలా కట్టుకుని ఏ కలర్ ఏ కలర్ బాగుంది కదా, బాగుంది అంతే. అంతేనా? అంతే. ఇది నా ఫేవరెట్ అని తను నాకు ఎప్పుడు చెప్పలేదు, నా ఫేవరెట్ కలర్ తనకేం చెప్పలేను ఎప్పుడల్లా. ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ప్రీతిది చికెన్. చికెనా? ఓకే. ఇది తెలుసా? ఎందుకంటే చికెన్ అయితే డబల్ తింటుంది, పప్పులు అయితే సింగిల్ డోస్ వేస్తుంది. అలా అర్థం చేసుకోవచ్చు. అయ్యో, చికెన్ అయితే డబల్ తింటారా? మీతో అయితే సింగిల్ కొంచెం కొంచెం మా తింటారు. చిన్న అబ్బాయి ప్రీతి సేమ్. చికెన్ ఉంటే 2 సార్లు తింటారు, చికెన్ లేకుంటే ఒకటేసారి తింటారు. మీ పెద్ద అబ్బాయి మీరు సేమా? మా పెద్ద అబ్బాయి నేను సేమ్. చికెన్ ఉన్నా ఏదున్నా లేకపోయినా తినేస్తాము. వాడు కొద్దిగా టేస్టీ కావాలంటారు, నేను ఏదైనా తినేస్తాను. కోపం వస్తే ఏం చేస్తారు ప్రీతి గారు? అసలు కోపం వస్తుందా? కోపం వస్తుంది, వచ్చినప్పుడు తన స్లాంగ్, తన టంగ్ మారిపోద్ది, ఏదో ఏడ్చినట్టు వస్తుంది. మూతి మార్చుకుని వెళ్ళిపోవడం తప్పించి ఏం లేదు. అంతేనా? ఏం లేదు. తర్వాత మనకి ఒకవేళ నైట్ టైంలో ఏమైనా కోపం వస్తే అప్పుడు మనం పడుకున్న తర్వాత సౌండ్స్ వస్తాయి కొన్ని, అప్పుడు మనం అర్థం చేసుకోవాలి తను ఏడుస్తుంది అని. మళ్ళీ అప్పుడు మనం ఏంటి అని అడగొద్దు, మనం ఇటు పక్క తిరిగి పడుకోవాలి. 1 hour 2 hours సౌండ్ వచ్చి తర్వాత ఆగిపోద్ది. అంతేనా? మీరు ఏం అడగరు? ఏం అడగదు. అడిగితే ఇప్పుడు మళ్ళీ పెద్ద వస్తుంది సౌండ్, మళ్ళీ డిస్టర్బెన్స్, నైట్ ఖరాబ్ అయిపోతుంది. సీరియస్లీ ఏడుస్తున్న మనిషిని వదిలేసి పడుకుంటారా అండి మీరు? అంతే కదండి. ఇప్పుడు వాళ్ళను ఎందుకు బాధపడుతుంటే ఇంకెక్కువ దుఃఖం వస్తుంది. బాధపడుతున్నా వదిలేసాం అనుకోండి, 1 నిమిషం ఇది వాడే చల్లపడుతుంది. అలా పాపం అండి, ఎందుకు ఏడుస్తున్నావు బుజ్జమ్మ? అసలు ఏమని పిలుస్తారు మీరు? పేర్లు బొచ్చడు పెట్టానండి. వచ్చి పెట్టారా? వచ్చుట మెయింటైన్ లైలా అంటాను, లైలా అని పిలుస్తాను, ప్రీతి అంటాను, ఇక వేస్ట్ అంటాను, 4-5 పేర్లు పెట్టాను ఆ సిచ్యువేషన్ బట్టి. మీరేం పిలుస్తారు? సునో, విను, అంతే. పేరు లేదు, ఏం లేదు, జీ లేదు, రెస్పెక్ట్ లేదు, ఏం లేదు, సునో. లేకుంటే ఆ ఫ్రిడ్జ్ సాటుకోండి కిచెన్ నుంచి సింబల్. 15 సంవత్సరాలు ఒక్కసారి కూడా పిలవలేదు మిమ్మల్ని. రెస్పెక్ట్గా ఏవండి అంటే హిందీలో అజీ అంటారు, జీ ఇది రావు లేదు, ఇది ఉంటుంది. ఒకవేళ మనం లోపల తను ఎక్కడో బయట ఉంటే సున్రే అంటే వింటానవా ఇట్లా ప్రేమగా బుజ్జి బంగారం కన్నా నాన్న. ఓహో అంతలేదు, అంతలేదు. నేను 100 సార్లు చెప్పాను ఇట్లా జీ అని పిలవాలి అంటే, నాకు సిగ్గు అనిపిస్తే వీళ్ళు అన్నట్టే, తనకి సిగ్గు అనిపిస్తుంది. ఇది ఎక్కువ ఉంటుంది రెస్పెక్ట్. అయ్యో, అసలు నిజంగా ఎట్లుంటున్నారో ఏమో అండి. అసలు ఒక ఇంట్లో 15 సంవత్సరాల నుంచి ఉంటూ కనీసం పేరు పెట్టి పిలవలేదు ఇప్పటిదాకా అంటే. ఎప్పుడైనా ఏదైనా బాగా నా మీద ప్రేమ వచ్చినప్పుడు కమల్ సింగ్ అని ఇట్లా గుద్దడం ఇట్లా చేస్తుంది, అంత పిచ్చి. అంటే సిగ్గుపడుతున్నారు. అయ్యో, నైస్ అండి, అలానే ఉండండి, అస్సలు మారిపోవద్దు మీరు. ఎప్పుడైనా ఒకసారి ఐ లవ్ యూ చెప్పుకున్నారా మనిషికి? ఇటు నుంచి అటు నుంచి ఇటు? ఇంతవరకు చెప్పుకోలేదండి. ఇంతవరకు లవ్ యూ చెప్పుకోలేదు, క్యాజువల్గా. కాబట్టి ఈరోజు నా ఇంటర్వ్యూలో ప్రీతి గారితో నేను మీకు ప్రపోజ్ చేపిస్తాను. అయితే మనకి ఇది ఈవినింగ్ అయితే అండి ఇంటర్వ్యూ అయిపోయారు.
ప్రీతి గారు కళ్ళు మూసుకొని అటు తిరిగేసి కమల్ గారికి ఐ లవ్ యూ చెప్పండి. ఇదిగో మళ్ళీ రాదు మీకు ఈ ఛాన్స్. తిరుగుతున్నారంట. నాకు లేకున్నా పర్లేదు ఈ ఛాన్స్. మీరేం మాట్లాడకండి, చెప్తారు. అటు చూడండి, కళ్ళల్లో కలిపెట్టి చూడండి. సిగ్గైతుంది, శర్మారి. కళ్ళు మూసుకోండి, అందుకే మేము ఎవరైనా చూడట్లే. ఇప్పుడు చెప్పండి. అటు ఐ లవ్ యూ. వినబడిందా మీకు? వినపడలేదంటండి, మళ్ళీ చెప్పండి. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ప్రేమ ఎక్కడుందా కదా, ఐ లవ్ యూ. ఇదేంటండి ప్రేమ లేదంటే కొంచెం ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. అదిగో ప్రేమగా అంటే చెప్పండి. ఐ లవ్ యూ. చాలండి, సరిపోయిందా మీకు? సరిపోతుంది. మీరు హ్యాపీయేనా? పడాలి, కట్టుకున్నాం కదండి. మీరు చెప్పండి ఇప్పుడు. ఐ లవ్ యూ ప్రీతి. అంతే, అయిపోయింది. నో రియాక్షన్. థ్యాంక్ యూ, సేమ్ టు యూ, ఏముండదు. అంతే. అందుకే మీరు నుదుటిని ముద్దు పెట్టి చెప్పండి, అప్పుడు ఉంటుంది రియాక్షన్. పోనీ చేతి మీద ఇట్లా హ్యాండ్ వాష్ కర్రీ. ఏం ప్రశ్న అండి అది? ఇట్లా చేతి మీద పెట్టమంటే హ్యాండ్ వాష్ చేసుకున్నావా అని అడుగుతున్నారు మీరు. ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు భయం అనిపించలే, కానీ ఇప్పుడు మీరు ఇట్లా చెప్పమంటే భయం అవుతుంది. ఇప్పుడు టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అంటే ఒక్కసారి కూడా 15 సంవత్సరాల్లో ఐ లవ్ యూ అని చెప్పుకోలేదంటే, అట్లీస్ట్ ప్రేమగా మాట్లాడుకోలేదంటే ప్రేమగా అంటే మామూలుగా మాట్లాడుకుంటాం తప్పించి ప్రేమగా అంటే మీరు అనుకున్నంత లేదు, క్యాజువల్గా అయినా బెటర్, మేము మంచిగా ఉంటాం. కానీ ఇప్పుడు మీరు ఇది పట్టుకొని ముద్దు పెట్టుకొని చెప్పమంటే నాకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది. నాకు లేని టెన్షన్. వదిలేండి, చెప్పొద్దు, ఇలానే ఉండండి. నిజంగా మీరు అమ్మో నిజంగా. కానీ ఆ ఇది కనిపిస్తుంది తెలుసా, ఆ చిన్న కనెక్షన్ కనిపిస్తుంది నాకు మీ ఇద్దరి మధ్యలో. ఏంటండి దానికి అర్థం ఇప్పుడు అట్లా చూస్తే? అంటే ఇద్దరు మధ్యలో కలెక్షన్, అంటే మధ్యలో స్పేస్ లేదు, కలెక్షన్ ఏడు ఉందని చూస్తున్నా. కలెక్షన్ కాదు, కనెక్షన్. కనెక్షన్, ఓకే, కనెక్షన్. ఓకే, అయ్యో ఓకే. సో వదిలేండి, అక్కడితో వదిలేండి ఆ టాపిక్. మీ లైఫ్లో ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? ఈ 2 క్వశ్చన్స్ నేను ప్రతి ఒక్కరిని అడుగుతాను అనమాట. సో మీ లైఫ్లో కూడా ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? మిమ్మల్ని కూడా అడుగుతాను ఈ క్వశ్చన్. మనం ఎప్పటికీ హ్యాపీగా ఉంటాం కాబట్టి ఇది ఇది అంటూ ఏం లేదండి. ప్రజెంట్ స్పెసిఫిక్గా ఒకటి లేదు, స్పెసిఫిక్గా అంటూ ఏం లేదు. మనం రెగ్యులర్గా అన్ని పాజిటివ్ మైండ్ సెట్, నవ్వుకుంటా ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ ఇంతవరకు మన లైఫ్లో మనకు ఒకరు తిట్టింది లేదు, మనం ఒకరిని తిట్టింది లేదు, ఒకరు మనల్ని కొట్టింది లేదు. మనకి అంటే శత్రువు అనేవారే లేరు అన్నట్టు. నాకు ఉంది ఫ్రెండ్స్, ఒక 2 ఫ్రెండ్స్. వాళ్ళు ఒకరు ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తారు, శ్రీనివాస్ రెడ్డి అని. ఆయన ఎప్పుడు బాబాయ్ నాకు కొద్ది డబ్బులు అవసరం, ఫైనాన్స్ సపోర్ట్. ఇంకో ఫ్రెండ్ ఉన్నారు, ఫీమేల్ ఫ్రెండ్. తను మనకు కొద్దిగా మా మమ్మీ కదా, నాకు కదా గైడెన్స్ ఇచ్చినట్టు, తనకు కూడా నాకు ఇది రైట్ ఇది రాంగ్ అన్నట్టు నా మీద కొద్దిగా కేరింగ్ ఎక్కువ తీసుకుని చెప్తుంది అన్నట్టు. తను కూడా మీకు తెలుసు, తన పేరెంట్స్ చెప్పడం చెప్తలేను, ఈమెకు కూడా తెలుసు అన్నట్టు. కాదు, మీ వీడియోస్ లో ఎవరో ఒకరి పేరు రెగ్యులర్ గా వాడుతుంటారా? ఆవిడ ఎవరండి? రోజా. రోజా 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 ఎవరు? ఆ రోజా ఎవరు? ఒకసారి చూపిస్తారా మాకు? ఈ జీవితంలో ఒకసారి కనిపిస్తుందా రోజా? రోజాలు చాలా ఉన్నాయండి. అడిగేది రోజా పువ్వుల గురించి కాదండి, రోజా అనే అమ్మాయి గురించి. అవి చెట్ల మీద ఉండాలండి, ఈడ్చుకుంటే ఎండిపోతాయి. విన్నారా? చెట్టు మీదనే ఉంచి మీరు ఊహల్లోనే మాకు చూపిస్తారు కానీ బయట చూపించలేరు. అదే ఇప్పుడు ఇర్చేస్తే ఎండిపోద్ది కదండి. మీకు తెలుసా ఇంతకా రోజా ఎవరు? మీరు అడగలేదా? రోజా లేనే లేదు, పేరే. రోజా లేనే లేదంట, ఉట్టి పేరు. అంట, అంటే ఉందని చెప్పమని చెప్తున్నాను. మీరు స్టోరీ కోసం ఒక రోజాని క్రియేట్ చేశారు అంతే కదా? నిజంగా రోజా లేదు.
లేదు గైస్, మీరు కూడా అడుగుతూ ఉంటారు కదా రోజా ఎవరు అని. రోజా ఎవరు లేరు. ఉన్నారండి, 3-4 రోజాలు ఉన్నాయి. ఇంకా సస్పెన్స్ ఒకటి మెయింటైన్ చేయాలని, అంతేనా? మీ లైఫ్లో ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? మా హస్బెండ్ ఏదైనా. నేను చెప్పాను కదండి, తను పుట్టి పెరిగింది హైదరాబాద్లో, తనకి ఏం తెలియదు నాలెడ్జ్. ఓకే ఓకే. ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి మీ లైఫ్లో? సాడిస్ట్ సాడెస్ట్ కూడా ఏం లేదండి. సాడిస్ట్ అంటూ కూడా ఏం లేదు. ఇప్పుడు కూర్చొని ఏడవలేదు? కూర్చుని ఏడవడం అంటే మా నాన్న గుర్తుకొస్తే ఎప్పుడైనా, అంత తప్పించి స్పెసిఫిక్గా వేరే ఏం రాదు, అంతగానం పట్టించుకోను అన్నట్టు. మీకేంటండి ద మోస్ట్ సాడెస్ట్? అది కూడా మీ ఆయన అని చెప్పండి. ఎందుకు కొట్టిందా తిట్టిందా? ఏం లేదు. మరి ఏం లేదు. ఏడవలేదు ఎప్పుడు? ఏడ్స్తుంది. వావ్, నెంబర్ 1. మనం ఏదైనా ఛానల్, ఇది ఏడుపు ఛానల్ ప్రోగ్రామ్ పెడితే బరాబర్ వేస్తుంది, దాంట్లో ఫస్ట్ ప్రైజ్ తీసుకొస్తుంది. 100కు 200% గ్యారంటీ. మళ్ళీ ఏడవడం అంటే మామూలు ఏడవడం, పెద్దలు ఏడువు. ఇదే సౌండ్ వస్తుంది మీకు, నాగుమామ బుసు కొట్టాడు అని, ఇట్లా ఆ టైప్లో ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. ఎందుకు ఏడుస్తారండి బేసిక్గా? ఏదైనా కోపడితే అప్పుడే ఫస్ట్ వచ్చేది అదే. ఎవరైనా కోపడితే ఏడుస్తారు, కానీ సాడెస్ట్ మూమెంట్ లేదు, ఊరికే ఏడవడమే అంతే. అది కూడా పెద్దగా ఏడవరు, సౌండ్ ఉండదు, సైలెంట్గా ఏడవాలి, ఎవరికి తెలియదు ఏడ్చినట్టు, అంతే కదా? అంతే. ఒకసారి పొగడొచ్చు కదండి నా కోసం ప్రీతి గారిని మీరు. ప్రీతి నా లైఫ్లో రావడం నా అదృష్టం అండి. మీరు ఏంటో నిజంగా చెప్తున్నా కూడా నాకు కామెడీగానే అనిపిస్తుంది తెలుసా. నేను చెప్పేది నిజమేనండి, అయితే సీరియస్ చెప్తాను. ప్రీతి నా లైఫ్లో రావడం నా అదృష్టం. మామూలుగానే చెప్పండి. ప్రీతి నా లైఫ్లో రావడమే నా అదృష్టం అండి. ప్రీతి లాంటి భార్య దొరకడం నిజంగానే అదృష్టము. స్క్రిప్ట్ రైటింగ్ నిజంగానే. తను ఎంత మంచిదంటే తన మంచితనానికి నాకు చెడు చెబుద్ది కదా బయట. వా నైస్, మంచి అర్థం ఉంది దాంట్లో ఎత్తుక్కుంటే. బట్ అలాగే అంతమించి ఏం లేదు. ఏదైనా మనం ఏదైనా దారి తప్పిన సమయంలో ఈమె గుర్తుకొచ్చి మళ్ళీ రివర్స్ గేర్ వేసుకుంటా ఉన్నారు, ముందరికి వెళ్ళిపోనా రివర్స్ గేర్ వేస్తాను అట్లా. అదొకటి. ఏదైనా ఉన్న రోజులు తను ఉంటుంది, అంతేనా? అదొక నమ్మకం, అది నమ్మకం తను ఉంటుంది. మేబీ చెప్పలేము, సందులో ఎవరైనా ఇంకోళ్ళు వస్తే వాళ్ళు కూడా ఇంకో పక్క పట్టి ఇటు పక్క కూడా ఈ చీర కూడా ఇస్తారు. శకుంతల కళ వచ్చి వెళ్ళిపోయింది, ఒక నిమిషం చూసారా మీరు? ఆ ఎక్స్ప్రెషన్ చూసారా? అసలు చీర ఫైనల్లీ ఒక ఎక్స్ప్రెషన్ నవ్వడం కాకుండా చూసింది నేను ఇప్పుడు చూసా. ఇంతసేపటికి ఇంకొక అమ్మాయి వస్తుందంటే తప్ప ఆవిడ కోపం రాలేదు, చూసారా? ఇప్పుడు సీరియస్ అయింది మొత్తానికి. అబ్బా బాబా. యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ లవ్ ఉండేనండి, 4 years లవ్. యాక్చువల్ తనని చేసుకుని ఉండే, బట్ తను చేసుకుంటే నేను ఇట్లా ఉండకపోయేవాడిని కావచ్చు, ఏదైనా టెన్షన్లో స్ట్రెస్లో ఉండేవాడిని. బట్ తనని చేసుకున్న తర్వాత నా లైఫ్ స్టైల్ మొత్తం మారింది. అంటే అదృష్టం అన్నది, వైఫ్ అడుగు పెడితే అదృష్టం అంటారు, అది రియల్ అన్నట్టు. నాకు తను వచ్చిన తర్వాతనే నేను ఫైనాన్షియల్గా కానీ అన్నిట్లో సెటిల్ అయ్యాను, అన్ని తన ద్వారా వచ్చినాడు. తను మై లక్కీ చామ్. ఇప్పటి వరకు మీకు మంచి కాంప్లిమెంట్ అండి యూట్యూబ్లో నుంచి వచ్చింది. చాలామంది మీరు ఇలాగే కలిసి ఉండాలని, అది వేములాడ రాజన్నను విజయవాడ కనకదుర్గమ్మను మేము మొక్కుతున్నాము, మీరు ఇలాగే ఉండండి అని. అలా చాలామంది కాంప్లైంట్ ఇచ్చారు, మీరు ఇలాగే ఉండండి, ప్రీతి వదిలేను వదలొద్దు, ప్రీతితోనే ఉండండి. నేను ఎందుకు వదులుతానండి ప్రీతిని? ఎంతో మంచిగా ఉంది, ప్రతి దాంట్లో ఉంది, ఎలాంటి డిస్కస్ లేదు, లొల్లి లేదు. నేను ఇది కావాలి అది కావాలని టార్చర్ చేసేది కాదు. నేను ఎవరితో రీల్ చేసినా నేమ్ అనదు. అసలు నేను ఎందుకు వదిలేస్తానండి? అందుకు వదిలేరు మీరు? అందుకు వదిలేను, ఇందుకు కూడా. అంటే వాళ్ళ కాంప్లిమెంట్స్ కూడా నాకు అవి బాగా నస్తాయి అన్నట్టు. ఓకే నైస్. సో మీరు లాస్ట్లీ మీ ఫ్యాన్స్కి సబ్స్క్రైబర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ ద్వారానే మేము ఈరోజు ఇక్కడికి వచ్చాము, ఈ స్థాయికి వచ్చాము.
మీకు ఇంకా మంచి మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోలు ఇచ్చి మిమ్మల్ని నవ్విస్తూ సమాజ సేవ చేస్తున్నాం మేము. అంటే సమాజ సేవ అంటే మీరు ఆల్రెడీ స్ట్రెస్లో ఉన్న వాళ్ళను మేము మా వీడియో ద్వారా మిమ్మల్ని నవ్వించి మీ స్ట్రెస్ను దూరం చేస్తున్నాం. అది కూడా ఒక రకమైన సమాజ సేవనే, అది చేస్తున్నారు. ఇంకా చాలామంది సమాజానికి ఏమైనా ఉపయోగపడే వీడియోలు ఏమైనా ఉంటే చేయనని చెప్తున్నారు. యాక్చువల్లీ నేను సమాజానికి ఏదైనా చెప్దాం అనుకుంటున్నా, బట్ నేను చెప్తే నా భార్య వినదు, నేను ఏం చెప్పాలి, అందుకే ఏం చెప్తలేనండి. ఇదే. థ్యాంక్ యూ. మీరు చెప్తారా? అంతే మామ అంతేనా? ఇట్లా చేయబట్టేసి అయిపోతుంది. నేను చెప్పేటప్పుడు నువ్వు కూడా ఇట్లా చేయబడితే అక్కడ వాళ్ళు కూడా తెలిసిపోతుంది. పర్లేదు ప్రీతిగా 2 మాటలు చెప్పండి. 2 వీడియోకి దిగుతుంది చెప్పదండి. చూసారు, మీకు ఇప్పుడు అర్థమవుతుందా నాకు ఎంత టాస్క్ ఉంటుందో ఒక రీల్లో మిమ్మల్ని నవ్వేయడానికి నా నరాలు తెంపుకుంటుంటాను మీకు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు ఇంతే నవ్వుతూ నవ్విస్తూ మమ్మల్ని ఇంకా మా ఆయుష్ని పెంచుతూ ఉండాలని చెప్పేసి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.